ఓం గం గణపతియే నమః. ఓం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా 9వ తారీఖు నుంచి మార్చి మాసము 15వ తారీఖు వరకు 12 రాసుల వారికి కావచ్చు, లేదా లగ్నాల వారికి కానీ, అంటే లగ్నాలే మెయిన్గా తీసుకుంటాం డిఎన్ఏ ఆస్ట్రాలజీలో. డిఎన్ఏ కర్మ గైడ్ లైన్స్ గురించి మాత్రమే తెలియజేయబోతున్నాను. ఈ యొక్క మార్చి మాసం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పటం లేదు. మీరు ఎలాగా ఉండి జాగ్రత్త పడాలన్న విషయాలు మాత్రం తెలియజేస్తున్నాను. ఇది నా యొక్క నూతన ప్రయత్నము. అయితే దీనికి మా గురువులకి సంబంధం లేదు. ఎందుకంటే వారు చెప్పించినటువంటి సబ్జెక్టుని నేను పరిపూర్ణంగా అవలోకనం చేసుకుని మనము ప్రతి నిత్యం కూడాను డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏమైనా గైడ్లైన్ తీసుకుని నడవచ్చా అన్నటువంటి పరిశోధన చేసిన మేరకు ఈ విషయాన్ని మీకు అందజేస్తున్నాను. ఇది మీరు గ్రహించాలి. మీరు దీనికి తగినట్టుగా నేను చెప్పినటువంటి విషయాల్లో ఇలాగ ఉంది, దీనికి ఇలా గైడ్లైన్ తీసుకుంటే మంచిదని చెప్తాను. దాన్ని మీరు ఫాలో అయ్యి ఆ వారం తర్వాత కానీ లేదా వారంలోనే జరిగే విషయాల్ని కామెంట్లో పెడితే తదుపరి వారం కూడాను దీన్ని నేను కంటిన్యూ చేసి మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీకి సంబంధమైనటువంటి సిలబస్లోకి దీన్ని మెల్లమెల్లగా మా యొక్క విద్యార్థులకు కూడా తెలియజేయాలన్నటువంటి ఆశతో ఉన్నానండి. ఇది ఒక ప్రూఫ్ కోసము మీకు అందజేస్తున్నాం. ఇది గమనించగలరు. మేష లగ్నంలోకి మనం వెళ్తున్నాం. ఈ మేష లగ్నానికి చెందినటువంటి వారికి ఈ యొక్క వారంలో సూర్యకర్మతో పుట్టినటువంటి వారు అశ్విని గాని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర ఈ యొక్క నక్షత్రాలలో అశ్విని అయితే మేషంలోనే ఉంటుంది. లేదా మేషానికి లగ్నాధిపతి అయినటువంటి కుజుడు, ఒకవేళ మీరు పుట్టినటువంటి జాతకాల్లో జననకాల జాతకాల్లో అశ్వినిలో కానీ, ఆశ్లేషలో కానీ, అనురాధ కానీ, పూర్వభద్రలో పడి ఉంటే ఇది వర్తిస్తుందండి. దీన్ని సూర్యుని కర్మతో పుట్టినటువంటి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది మేష లగ్నానికి చెందినటువంటి వారికి అని చెప్తున్నాను, లేదా మేష రాశికి సంబంధించినటువంటి వారికి అని చెప్తున్నాను. ఈ వారంలో సూర్యకర్మను తెలియజేసేది ఏమిటంటే బాబా కనెక్టివ్ ద్వారా నేను తెలియజేస్తాను. 12వ భావము 1, 12 కేతు కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ 12వ భావాధిపతి అయినటువంటి గురువు 11లో కూర్చొని ఉన్నారు. అంటే ఇక్కడ 12వ భావాధిపతి అయినటువంటి గురువు 11లో ఉన్నారంటే కుజుని యొక్క కర్మను తీసుకుని అక్కడ కూర్చొని ఉన్నారు. కేతువు 8వ స్థానంలో ఉన్నారు. కాబట్టి సూర్యుని యొక్క ఇంపాక్ట్, సూర్యుని కర్మను పొందినటువంటి వారికి మేష లగ్నానికి మేష రాశి చెందినటువంటి ఎలా ఉంటుందంటే, వీరు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశాలు కానీ వెళ్ళేటప్పుడు చాలా వరకు వారికి సంబంధించినటువంటి వాటన్నిటిని పక్కాగా పెట్టుకోవాలి. రెండేది ఏమిటంటే కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క సంతాన విషయంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇక్కడ సంతాన 5వ భావాధిపతి అయినటువంటి సూర్యుడు మీ యొక్క 12వ భావాధిపతి అయిన బృహస్పతితో కంజంక్ట్ అయినాడు. అది కూడాను సూర్యుని కర్మను తీసుకున్నటువంటి పూర్వభద్రలో ఉన్నారు. కాబట్టి సంతాన విషయంలో జాగ్రత్త తీసుకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడాను మీ దగ్గర కంపల్సరీ ఎవిడెన్స్ ఉండాలి. లేదా కేతువు 8వలో ఉండడం వల్ల మీకు చట్టపరమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తారు. అలాగే చంద్రుని కర్మను కలిగినటువంటి మేష రాశి మేష లగ్నానికి చెందినటువంటి వారు, అంటే ఇక్కడ భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలలో రాశి కానీ లగ్నం కానీ పడారు. రాశి అయితే మేషంలో ఉంటుంది. ఒకవేళ లగ్నాధిపతి వెళ్ళి కూర్చో ఉంటే కూడాను మీకు వర్తిస్తుంది చంద్రుని కర్మ. చంద్రుని కర్మకి మనం ఏం చేస్తామంటే బాబా కనెక్టివిటీలో 1, 6, 7 తీసుకుంటాము. అలాగ తీసుకున్నప్పుడు 6th లార్డ్ అయినటువంటి బుధుడు, ఇప్పుడు 7th లార్డ్ అయినటువంటి శుక్రుని మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ మెయిన్ గా ఏం చేస్తా ఉన్నారంటే 6th లార్డ్ బుధుడు మీకు 11th ప్లేస్లోకి వెళ్ళి కుజుని కర్మ తీసుకోవడం జరిగింది. అందువల్ల ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎవరైనా వ్యవసాయం చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.
అయితే కొన్ని నష్టాలు అంటే ఇప్పుడు ఫెర్టిలైజేషన్ వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని దాంట్లో ముందుకెళ్తే సమస్య అయితే ఉండదు. నేను చెప్పేది ప్రెడిక్షన్ కాదు, గైడ్ లైన్ మాత్రమే తీసుకోవాలి. అలాగే 7th లార్డ్ అది కూడాను శుక్రుడు అవ్వడము. ఆ శుక్రుడు ఇప్పుడు మీకు 10th ప్లేస్ లో ఉండడం వల్ల ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు చాలా వరకు తక్కువ పెట్టుబడితో చేస్తే ప్రారంభిస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది సూచన మాత్రమే. అలాగే కుజుని యొక్క కర్మతో పుట్టినటువంటి వారు అంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారు అంటే ఇక్కడ కృత్తిక అనేది మేషంలో ఉంటుంది, రాశిగా ఉండొచ్చు. అలాగా పుబ్బ, మూల, రేవతిలో మీ యొక్క లగ్నాధిపతి వెళ్ళి కూర్చో ఉన్న వారికి కూడా ఇది సెట్ అవుతుంది. అయితే ఇక్కడ కుజుని యొక్క కర్మ అనేది 1-11 చెప్తుంది కాబట్టి మీ యొక్క 11వ భావం అనేది ఎప్పుడు కూడా కుజుని యొక్క కర్మను తెలియజేస్తుంది. ఆ యొక్క 11వ భావంలో మీ రాశికి 12వ భావాధిపతి బృహస్పతి వెళ్ళి కూర్చోవడము, 5వ భావాధిపతి 11వ స్థానంలో ఉండడము, అలాగే 6వ భావాధిపతి కూడా 11లో ఉండడం జరిగింది. కాబట్టి మీకు అప్పులు అధికంగా చేయకుండా ఉండాలి. అప్పులు చేస్తే ఇబ్బందులు అవుతాయి. అన్నదమ్ముల మధ్య గొడవలు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ మీరు రియల్ ఎస్టేట్ ఇలాంటివి కానీ వెళ్ళగలిగితే ఇప్పుడు నష్టపోయే అవకాశం కూడా కనబడతా ఉంది. ఇందులో జాగ్రత్త పడండి. ఆ తదుపరి బుధుని కర్మతో పుట్టినటువంటి వారు అంటే ఏమిటి? పూర్వాషాఢ, రోహిణి మరియు ఉత్తర ఈ 3 నక్షత్రాల్లో మీకు లగ్నాధిపతి పడి ఉంటే, కుజుడు గాని పడి ఉంటే, మేష లగ్నానికి చెందిన కుజుడు గాని పడి ఉంటే జననకాల జాతకంలో ఇప్పుడు మీకు ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే బుధునికి ఒక భావ కనెక్టివిటీ ఉన్నదు. ఇప్పుడు మనం కొత్తగా కనుక్కున్న 4వ భావముని తీసుకుంటున్నాము. అంటే విద్యకు సంబంధించిన కనుక ఈ 4వ భావాధిపతి అయినటువంటి చంద్రుడు ఇప్పుడు మీకు గురు కర్మను తీసుకుని 2వ స్థానంలో సంచారాన్ని పొందుతున్నారు. కాబట్టి ఎవరైనా కానీ జ్యోతిష్యములో నేర్చుకోవాలనుకున్నటువంటి వారు కానీ లేదా బ్యాంక్ సెక్టర్లో పనిచేయాలనుకున్నటువంటి వారు కానీ అక్కడ వారి యొక్క యజమాని దగ్గర కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. జ్యోతిష్యాన్ని నేర్చుకునే వాళ్ళు గురువుల్ని వారి యొక్క ఆదరణని పొందడానికి ప్రయత్నం చేయండి. అలాగే గురు కర్మతో పుట్టినటువంటి వారు మృగశిర, హస్త మరియు ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు అంటే ఒకవేళ ఇప్పుడు మేష లగ్నానికి చెప్తున్నాను కాబట్టి మేష లగ్నాధిపతి అయినట్టు కుజుడు ఈ 3 నక్షత్రాల్లో పడి ఉంటే మీకు ఇప్పుడున్నటువంటి ఇంపాక్ట్ ఏమిటంటే గురువు 1, 2, 5 భావాలకి సంబంధించినటువంటి భావా కర్మను కలిగి ఉంటారు. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే 1వ భావాధిపతి అయినటువంటి కుజుడు మీకు 10వ స్థానంలో కనెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే 2వ భావాధిపతి అయిన శుక్రుడు కూడా 10వ స్థానంలో కనెక్ట్ అయ్యింది. అలాగే 5వ భావాధిపతి 11వ భావంతో కనెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ 1, 2 భావాధిపతులు ముఖ్యంగా 10లో ఉన్నారు. కాబట్టి మీకు వృత్తి రీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. బంగారు వ్యాపారం చేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో. ఇది సూచన ప్రమాణంగా తెలియజేస్తుంది, గైడ్ లైన్స్. దాంట్లో నష్టపోకుండా, స్వర్ణ నష్టం కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగే 5వ భావం కూడాను మీకు గురుకర్మ తీసుకుంది కాబట్టి అది 11వ భావంతో కనెక్ట్ అయింది. అక్కడ 12వ భావాధిపతితో దగ్గర కంజంక్షన్ అయింది. కాబట్టి మీ యొక్క సంతాన సంబంధమైనటువంటి స్త్రీలు ముఖ్యంగా సంబంధించినటువంటి వారికి కంపల్సరీగా వివాహ ప్రయత్నాలు వస్తుంటాయి, వెళ్తుంటాయి. వాళ్ళు ఒక నిర్ణయానికి రావాలి. మనకు వచ్చినటువంటి వారితో మన జీవితాన్ని కొనసాగించాలనే ఆలోచనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అలాగే శుక్రుని యొక్క కర్మను పొందినటువంటి వారి నక్షత్రాల్లో మీ లగ్నాధిపతి గాని వెళ్ళి కూర్చో ఉంటే ముఖ్యంగా ఆరుద్ర గాని చిత్త శ్రవణ నక్షత్రాల్లో గాని మీ లగ్నాధిపతి కూర్చున్నటువంటి వారికి ఇప్పుడు ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ 3వ భావం అనేది మనం తీసుకోవాలి శుక్రుని. కాబట్టి 3వ భావాధిపతి అయినటువంటి బుధుడు ఇప్పుడు మీ యొక్క భావానికి 11వ భావంలో కనెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి కనిష్ట సోదరిమణుల యొక్క విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. వారికి వివాహ విషయం వచ్చినప్పుడు వారికి ముఖ్యంగా శని కర్మతో ఉన్నటువంటి వారి కుటుంబాలతో వివాహం చేయకుండా ఉంటేనే మంచిదని కూడా చెప్పవచ్చు. అలాగే తదుపరి మనము శని కర్మను తీసుకుంటాం. ఇక్కడ శని కర్మతో ఉన్నటువంటి నక్షత్రాలు ఏమిటంటే ధనిష్ట, పునర్షు, స్వాతి. ఈ నక్షత్రాలలో ఒకవేళ మీ లగ్నాధిపతి కుజుడు కూర్చొని ఉంటే ముఖ్యంగా 1, 6 బుధుడు అనే కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి శనికి ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే 6వ భావాధిపతి కూడా మీకు బుధుడు అవడం జరిగింది. ఆ బుధుడు 11లో కూర్చోవడం జరిగింది. కాబట్టి
ఆయన స్వక్షేత్రంలోనే ఉన్నాడు, అది ఉచ్చ పొందినాడు లేదా అలాంటివన్నీ అవసరం లేదు. మీరు చేయవలసింది ఏమిటంటే మీ యొక్క అప్పుల బాధల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నటువంటి వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. ఈ సందర్భంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ కాకుండా కాపాడుకుంటూ రావాలి. పట్టి విడుపులతో ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఆ తదుపరి రాహు యొక్క కర్మని మనం తీసుకోగలిగితే రాహువుకి 1-9 కనెక్టివిటీ ఉంటుంది. రాహు యొక్క పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో మీ లగ్నాధిపతి గాని కుజుడు గాని వెళ్లి కూర్చున్నటువంటి వారికి ఇది వర్తిస్తుంది. అయితే 1-9 కాంబినేషన్ మరి గురువు కాబట్టి ఇక్కడ 9వ భావానికి అధిపతి అయినటువంటి గురువు 12లో కనెక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి వారికి ఇతర దేశాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. HB1 వీసాకి ప్రయత్నం చేస్తే అందులో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా 1-9 మరి గురువు కాబట్టి ఇలాగ మనం దాన్ని తీసుకొని చేయొచ్చు. అయితే ఇక్కడ కేతువు సంబంధమైనటువంటి విషయాల్లో మనము కర్మ రిలేట్ చేయను, అష్టకర్మల గురించి మాత్రమే చెప్పగలిగినాము. ఇది సూచన ప్రమాణంగా తెలియజేస్తున్నాను. ఇందుకు ఏ దేవుణ్ణి కొలవాలి ఏంటనేది ఈ DNA ఆస్ట్రాలజీలో ఉండదు. నేను చెప్పినట్టు సూచనలు తీసుకుని వెళ్తే మేష లగ్నానికి చెందినటువంటి వారికి ఈ యొక్క అష్టకర్మలకు సంబంధించినటువంటి విషయంలో చాలా వరకు జాగృతగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. వృషభ లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో గైడ్ లైన్స్ ని DNA కర్మ రిజిస్టర్ ప్రకారంగా ఇస్తున్నానండి. అయితే సూర్యుని యొక్క కర్మ నక్షత్రాలలో మీ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు గాని కూర్చొని ఉన్నటువంటి జాతకాల వారికి ఇది వర్తిస్తుంది. అయితే ఇప్పుడు 12వ భావాధిపతి అయినటువంటి కుజుడు మీ యొక్క లగ్నానికి ముఖ్యంగా 9వ భావములో కూర్చొని ఉండడము, దానివలన ఈ 12వ భావము రాహుకర్మని తీసుకోవడం జరిగింది. తత్ఫలితంగా మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు, వృత్తిరీత్యా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వాహనాల్లో ఇది గమనించాలి. కేతు కూడాను సూర్యుని కర్మని తెలియజేస్తుంది కాబట్టి కేతు ఇప్పుడు 7వ భావంలో ఉంది కాబట్టి 7వ భావం అనేది పబ్లిక్ ఎక్స్పోజింగ్. అలాగే చూసినట్లయితే మీ యొక్క భాగస్వామితో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. లేదా అనవసరమైనటువంటి గొడవలు రావడానికి ఇక్కడ ప్రేరణ కేతువు కలిగించడం అనేది జరుగుతుంది. ఆయన పైన ఉన్నటువంటి రవి కర్మ. చంద్రుని కర్మతో పుట్టినటువంటి వారు ఒకవేళ వృషభ లగ్నానికి చెందిన వారు ఆ యొక్క 4 నక్షత్రాల్లో వీరి యొక్క లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు గాని వెళ్లి కూర్చొని ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. అలాగే చూసినట్లయితే ఇప్పుడు ఈ యొక్క చంద్రుని కర్మ 1-6-7 అనే కాంబినేషన్ భావా కనెక్ట్ కాబట్టి మీకు 6వ భావాధిపతి మీ యొక్క లగ్నాధిపతి ఒకటి అవ్వడము, శుక్రుడు అవ్వడము, అది 9వ భావంలో కూర్చొని జరగడం వల్ల ఇక్కడ 1-6-9 కాంబినేషన్ వచ్చింది. కాబట్టి మీరు ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంటి వారికి మీరు చెప్పి వెళ్ళాలి. లేకపోతే 1-6-9 కాంబినేషన్ ఒక విపత్తుని కలిగించే విధంగా, అది కూడాను ముఖ్యంగా ఈ యొక్క నీటి సంబంధమైన దోషాలు కలిగించే విధంగా ఉంటాయి. దాంతోపాటు 1-6-7 కాంబినేషన్ కూడా వచ్చేసింది. 7th లార్డ్ కూడాను 9th వెళ్ళి కూర్చోవడం జరిగింది కాబట్టి ఇందులో జాగ్రత్త పడాలి. అలాగే కుజుని యొక్క కర్మతో పుట్టినటువంటి వారు ముఖ్యంగా వృషభ లగ్నానికి చెందినటువంటి వారు, అంటే లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో పడి ఉంటారనమాట. అలాంటి నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ఇది వర్తిస్తుంది. అయితే ఇక్కడ కుజుడు 1-11 కాంబినేషన్ కాబట్టి ఇక్కడ మీకు 11th లార్డ్ అనేది ఎవరో చూడాలి. 11th లార్డ్ మీకు ఎవరు అవుతారంటే గురువు అవ్వడం జరుగుతుంది. ఆ గురువు ఇప్పుడు 10th లో ఉన్నారు కాబట్టి మొత్తం మీద మీకు చాలా వరకు ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. ప్రొఫెషన్లో ఇతరుల నుండి మోసపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి. అదే విధంగా అత్తగారి ఇంటితో ఆడబిడ్డలు చాలా సమన్వయంగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇప్పుడు, లేదంటే గొడవలు ఏర్పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలి మీరు, అంతే. నేను చెప్పిన దానికి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. గైడ్ లైన్స్ మాత్రమే ఇది. అలాగే బుధుని కర్మతో కనెక్ట్ అయినటువంటి వారు వృషభ లగ్నం, అంటే లగ్నాధిపతి రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాల్లో పడినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా మనం తప్పించుకోవాలి, ఇది గైడ్ లైన్స్ గా మీకు యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ
బుధుని కర్మని తెలియజే 4వ భావం. అంటే 4వ భావ అనేది ఇక్కడ ఏం తెలియజేస్తుంది అంటే మీకు సింహ భావం తెలియజేస్తుంది. అది గురు కర్మని తీసుకుంటుంది డిఫాల్ట్ కానీ ఇక్కడ 4వ భావం కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తుంటే బుధునికి తీసుకున్నాం విద్య గురించి. అప్పుడు సూర్యుడు అనే ఈ గ్రహము ఏమైందంటే మీ భావానికి 10లోనే కూర్చొని ఉంది కాబట్టి మొత్తం మీద మీకు ఉద్యోగరీత్యా ఉన్నతి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటికి దూరంగా ఉండవలసిన పరిస్థితి అప్పుడు దీన్ని డైజెస్ట్ చేసుకుని బయటికి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. గురువు కర్మతో అంటే మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో మీ శుక్రుడు వెళ్ళి కూర్చోమంటే అలాంటి వారికి ఇది వర్తిస్తుంది. అయితే ఇక్కడ ఫస్ట్, సెకండ్ అండ్ 5th లార్డ్స్ మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ బుధుడు మరియు మీ యొక్క శుక్రుడు తీసుకుంటే మీ శుక్రుడు అంటే మీ లగ్నాధిపతి శుక్రుడు ఇప్పుడు 9th లో కూర్చొని అంటే మీ యొక్క 9th ప్లేస్లో ఉండడం వల్ల మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చెడ్డ అలవాట్లకి దూరంగా ఉండడమే మంచిది. ఎక్కడైనా కానీ నీటి గండాలు లేకపోతే ఇలాంటివి సంభవించే అవకాశం ఉంటుంది. మరియు ఇంకొక విషయం ఏమిటంటే అలాగే మీకు 5th లార్డ్ తీసుకుంటే బుధుడు ఇప్పుడు మీకు 10th ప్లేస్లో ఉండడం వల్ల ఆరోగ్యరీత్యా బాగా చూసుకుంటూ వ్యాపార అభివృద్ధి అనేది కొనసాగించుకోండి, బాగుంటుంది. బ్యాంక్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి ఈ యొక్క డిస్క్స్ దెబ్బతినడానికి అవకాశం కనబడతా ఉంది. అలాగే శుక్రుని యొక్క కర్మతో పుట్టినటువంటి వారు అంటే మీ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల్లో కానీ పడి ఉంటే ఇది వర్తిస్తుంది. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ 1-3 కాంబినేషన్ కాబట్టి ఇక్కడ 3rd లార్డ్ చంద్రుడు అవ్వడం జరిగింది. చంద్రుడు ఇప్పుడు మీ యొక్క ఈ వారంలో చంద్రుడు మీ జన్మ రాశిలోనే జన్మ లగ్నంలోనే ఉండడం జరిగింది కాబట్టి ఆయన గురు కర్మను తీసుకున్నారు కాబట్టి మొత్తం మీద మీకు సువాసన సంబంధమైనటువంటి వృత్తుల్లో పనిచేసేవాళ్ళు ఎవరంటే పూలు అమ్మేవాళ్ళు, తర్వాత వచ్చి ఇలాగ సెంటు ఇలాంటివి అమ్మేవాళ్ళు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అలాగే టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంది. తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే మంచిది. అలాగే శని కర్మతో లగ్నాధిపతి పెట్టిన అంటే ధనిష్ట, స్వాతి, పునరుషులు పడినటువంటి వారికి చూసినట్లయితే అది 1-6 మళ్ళీ బుధ కాంబినేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ 6th లార్డ్ మీకు శుక్రుడు అవ్వడము, 6th లార్డ్ వెళ్ళి మీకు 9th లో ఉండడం జరిగింది కాబట్టి ఇది కూడా మీకు కొద్ది ప్రాబ్లమేటిక్ గానే ఉంటుంది. 9th అనేది ఒక విపత్తును కలిగించే విధంగా ఉంటుంది. అప్పుల వారి చేత ఇబ్బందులు పడడం అనేది ఉంటుంది. లోన్కి వెళ్తే శాంక్షన్ అవ్వకుండా పోవడం అనేది ఉంటుంది. మనం చాకచక్యంగా ముందుకెళ్తేనే మంచిది. అలాగే రాహు సంబంధమైనటువంటి కర్మను తీసుకుంటే 1-9 కాంబినేషన్ మరియు గురువు అన్నమాట. కాబట్టి ఇక్కడ గురువు మీ 11వ భావానికి అధిపతి 10లో ఉండడం జరిగింది కాబట్టి ఒక విధంగా వృత్తిరీత్యా అనుకూలంగానే ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే పై అధికారులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 9th లార్డ్ అనేది శని 9th లోనే ఉండడం జరిగింది కాబట్టి మీ తండ్రి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోవాలి. కాలుకి సంబంధించింది కానీ అలాగే పంటికి సంబంధమైనది కానీ కడుపుకు సంబంధించిన అనారోగ్య హేతులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది గమనించాలండి. శుభం. మిథున లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా మనం గైడ్ లైన్స్ తీసుకుని DNA ప్రకారంగా తీసుకోవచ్చు అంటే సూర్యకర్మను పొందినటువంటి వారు అంటే సూర్యకర్మ నక్షత్రాల్లో మీ లగ్నాధిపతి అయినటువంటి బుధుడు కానీ కూర్చొని ఉంటే ఏ విధంగా ఉంటుంది అంటే మీకు 12వ భావాధిపతి శుక్రుడు అవ్వడం జరిగింది. ఆ శుక్రుడు ఇప్పుడు 8వ స్థానంలో వెళ్ళి కూర్చోవడం అనేది జరిగింది కాబట్టి ఇది ఒక అమానుషాన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా ఉన్నటువంటి ఖర్చుల్ని ఏర్పాటు చేయడము, చట్టబద్ధమైన కొన్ని క్రియలకి మీరు దోహదం చేయడము, అమానుష క్రియల్లో చట్టానికి వ్యతిరేకంగా చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఇందులో జాగ్రత్త పడండి. కేతు కూడాను మీ రాశికి 6వ స్థానంలో ఉండడం వల్ల, 6 అంటే లోన్ తీసుకుని కానీ అప్పు చెల్లించకపోవడం వల్ల లేదా అప్పులైపోయి ఉండడం వల్ల మీరు ప్రెజెంట్లోకి వెళ్లే విధంగా కూడాను ఆ కేతు యాక్టివేట్ చేస్తుంది. ఇందులో జాగ్రత్త పడండి. అలాగే చంద్రుని కర్మలో కానీ మీ యొక్క బుధుడు కానీ కూర్చొని ఉన్నట్లయితే అక్కడ మీకు ఏమిటంటే 1-6-7 కాంబినేషన్ కాబట్టి ఇక్కడ 6th లార్డ్ కుజుడు, 7th లార్డ్ గురువు తీసుకోవాలి. 6th లార్డ్ కుజుడు ఏం చేశాడంటే 8మంలోనే ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ మీకు జనరల్ గానే ఒక విధంగా ఎలాగంటే 6th లార్డ్ కదా, ఇప్పుడు మన 6th లార్డ్ కుజుడు తీసుకున్నప్పుడు అక్కడ చంద్రకర్మ అనేది మనకి యాక్టివేట్ అవుతుంది. అది వచ్చి మళ్ళీ ఇప్పుడు 8th లో ఉంది కాబట్టి మీరు ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ప్రయాణాలు చాలా జోరుగా ఉండకుండా చేయాలి. అలాగే 6th లోనే మీకు కేతు ఉండడం కూడా జరిగింది కాబట్టి ఇందులో జాగ్రత్త పడండి. అలాగే 7th లార్డ్ వచ్చి మీకు 9th లో ఉన్నారు కాబట్టి అక్కడ మీ భార్యకి భాగస్వామికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో కేర్లెస్ గా వదిలేసి మాత్రం వెళ్తే ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుజుని యొక్క కర్మలో మీ యొక్క లగ్నాధిపతి అయినటువంటి బుధుడు కానీ కూర్చో ఉన్నటువంటి వారికి ఇది వర్తిస్తుంది.
అయితే ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే 111 కాంబినేషన్ కాబట్టి మీకు ముఖ్యంగా 11th లార్డ్ అయినటువంటి, అంటే మీకు 11th లార్డ్ ఎవరవుతారంటే కుజుడు అవ్వడం జరుగుతుంది. ఆ కుజుడు ఇప్పుడు అష్టమంలో ఉండడం జరిగింది కాబట్టి మొత్తం మీద మీరు స్త్రీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీ యొక్క భాగస్వామి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపండి. అనవసరమైన గొడవలు పడకుండా ఉండాలని మీరు చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఇందులో జాగ్రత్త పడండి. పూర్వీకుల యొక్క ఆస్తిపాస్తుల తగాదాల్లో ఎక్కువగా కల్పించుకోకుండా ఉంటే కూడాను మంచిదనమాట. అలాగే ఇప్పుడు తదుపరి బుధుని యొక్క కర్మలో పుట్టినటువంటి వారు, అంటే ఈ మిథున లగ్నానికి చెందినటువంటి వారి యొక్క లగ్నాధిపతి బుధుడు, ఈ యొక్క బుధుని యొక్క కర్మ నక్షత్రాలతో ఉన్నటువంటి వారిని చూస్తే అది మనకు అర్థమవుతుంది. ఇక్కడ 1-4 కాంబినేషన్ కాబట్టి ఇక్కడ బుధుడు మీకు ఇప్పుడు తీసుకున్నటువంటి భావం ఏమిటంటే 9th భావం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే 3 కనిష్ట సోదరిమణులకు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో సమస్యలు వస్తాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వారికి మీరు సహాయం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే గురుకర్మ తీసుకున్నటువంటి వారు, అంటే ఏమిటంటే బుధుడు వెళ్ళి గురుకర్మ నక్షత్రాల్లో పడినటువంటి వారికి 1-5 కాంబినేషన్ మనం చూసినట్లయితే అది ఎక్కడ కనెక్ట్ అవుతుంది దాన్ని బట్టి మనం దాని యొక్క రిజల్ట్స్ని ఇక్కడ ఒక గైడ్ లైన్ లాగా తీసుకోవచ్చు. మీ 1 అంటే బుధుడు అయినారు, బుధుడు వచ్చి ఇప్పుడు మీకు జస్ట్ 9th లోకి వెళ్ళారు కాబట్టి మీకే ఇబ్బంది అవ్వడము, గురువుల ద్వారా మీరు పొందే జ్ఞానాన్ని పొందలేని పరిస్థితిలో ఉండడం, అందుబాటులో లేకపోవడం జరుగుతుంది. సెకండ్ వచ్చి చంద్రుడు అవ్వడం, చంద్రుడు 12th ప్లేస్లోకి వెళ్ళి ముఖ్యంగా వ్యయాన్ని కలిగిస్తున్నారు కాబట్టి కుటుంబానికి అధిక ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది. తక్కువ ఖర్చులతో ముందుకు వెళ్ళడానికి అవకాశం తీసుకోండి. అలాగే శుక్రుడు కూడా అష్టమంలో వెళ్ళడం జరిగింది కాబట్టి అక్కడ అష్టమంలో వెళ్ళినప్పుడు సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు, వారి విద్యాభ్యాసం కొనసాగుతుందా లేదని చూడాలన్నమాట. అలాగే శుక్రుని యొక్క కర్మలో ఈ యొక్క మీ లగ్నాధిపతి బుధుడు కానీ పడి ఉన్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా 1-3 కాంబినేషన్ కాబట్టి థర్డ్ లార్డ్ అయినటువంటి సూర్యుడు ఇప్పుడు మీకు భాగ్యస్థానంలో వెళ్ళిపోయి కూర్చోవడం జరిగింది కాబట్టి మెయిన్గా మీరు చేయాల్సింది ఏమిటంటే మీ కనిష్ట సోదరిమణుల విషయంలో కూడా జాగ్రత్త పడాలి. మీ తల్లి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త పడితే మంచిదనమాట. అలాగే ఇప్పుడు తదుపరి వచ్చి ఏమిటంటే శనికి సంబంధమైనటువంటి కర్మతో పుట్టినటువంటి వాళ్ళు, అంటే మీ లగ్నాధిపతి శని కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి నక్షత్రాల్లో పడి ఉంటే అక్కడ మీరు తీసుకోవాల్సింది ఏమిటంటే 1-6 మరి బుధుని కాంబినేషన్ కాబట్టి మీకు 6th లార్డ్ అయినటువంటి కుజుడు అష్టమములో ఉండడం జరిగింది కాబట్టి, మరియు అక్కడే బుధుడు మళ్ళీ 7th లోకి మళ్ళీ 9th లోకి వెళ్ళడం జరిగింది కాబట్టి ఇక్కడ మీరు తీసుకోవాల్సినటువంటి విషయాలు ఎలా ఉంటాయంటే అల్పాయుష్ను చూపించే విధంగా కనబడుతుంది. ఎవరికి అల్పాయుష్ అంటే తండ్రి విషయంలో జాగ్రత్త పడాలని మొదటే చెప్తున్నాను. ఇది గమనించి ముందుకెళ్ళాలి. కేర్లెస్ మాత్రం అవసరం లేకుండా చూసుకోవాలన్నమాట. అలాగే తదుపరి రాహు యొక్క కర్మను తీసుకున్నట్లయితే రాహు 1-9 గురు కాంబినేషన్ కాబట్టి ఇక్కడ ఆ నక్షత్రాల్లో మీ యొక్క బుధుడు కానీ పడి ఉంటే ఇది మీకు వర్తిస్తుంది. రాహు కర్మ కూడా ఉన్నట్టుగా. ఇప్పుడు అయితే 9వ భావాధిపతి అయినటువంటి శని 8th ప్లేస్లోకి వెళ్ళిపోయి కూర్చోవడం జరిగింది కాబట్టి తండ్రి విషయంలో కొద్దిగా ఇబ్బంది పడడం, తండ్రికి అవమానం జరగడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్త, అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మరియు గురువు కూడా అక్కడే ఉన్నారు, ఇక్కడ 9th ప్లేస్లో కాబట్టి 9th ప్లేస్ అనేది ఏమిటంటే ఒక అమానుషాన్ని, ఒక యాక్సిడెంట్ని, ఒక అనారోగ్యాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇందులో తండ్రి విషయంలోనే మీరు ఈ వారం అంతా కూడాను మిథున లగ్నానికి చెందిన వారు జాగ్రత్త పడాలండి. ఇది గ్రహించండి. శుభం. కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారికి కర్కాటక లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు ఈ అష్టకర్మల్ని ఏ విధంగా తీసుకుంటే ఆ ఫలితాలు ఈ వారం అంతా వస్తాయండి. ఆ ఫలితాలు ఏంటంటే గైడ్ లైన్స్ నేను చెప్తున్నాను మీకు. అయితే ఇప్పుడు మీకు సూర్యుని యొక్క కర్మను గురించి చెప్తున్నాను. ఇక్కడ 12వ భావాధిపతి అయినటువంటి బుధుడు జస్ట్ మీకు అష్టమ స్థానంలోపై కూర్చొని ఉండడం జరిగిందనమాట. ఎప్పుడైతే అష్టమములో వెళ్ళి కూర్చుంటారో 12-8 ఈ మామూలుగా ట్రెడిషనల్ అష్టాగారం ఏమిటంటే అస్తంగనం అయిందంటారు, కానీ ఇక్కడ అలా తీసుకోకూడదు. వీరు వాళ్ళ తండ్రి యొక్క వృత్తిని చేస్తూ ఉంటే ఆ వృత్తికి సంబంధించిన అప్పుని వీరు భరించకుండా ఉంటేనే సంతోషంగా జీవితాన్ని కొనసాగాలి, లేదా అప్పులు బాధలు పడడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడాలి. అలాగే కేతు కూడా పంచమ స్థానంలో ఉండి సంతాన విషయంలో కొన్ని ఇబ్బందుల్ని చట్టబద్ధమైనటువంటి ఇరికించేయడము, లేదా ఫెయిల్ అయిపోవడం, కొన్ని లవ్ సంబంధమైన వాటిలో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడము ఇట్లాంటివి జరుగుతాయి. ఇందులో జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ తదుపరి ఇంకొక విషయం ఏమిటంటే చంద్రుని కర్మలో మీ యొక్క చంద్రుడు గాని పోయి కూర్చోంటే, చంద్రుని కర్మ నక్షత్రాలలో అంటే భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్రలో కానీ కూర్చోంటే ఎలా ఉంటుందండి?
చంద్రుడికి 167 కాంబినేషన్ తీసుకున్న బాబా కనెక్టివిటీలో. కాబట్టి ఇక్కడ 6th అయినటువంటి లార్డ్ అయినటువంటి గురువు ఇప్పుడు మీకు మళ్ళీ కూడా అష్టమంలో పోయి కూర్చునేశారు. కాబట్టి అక్కడ ముఖ్యంగా ఏమిటంటే మీరు ఎంత సంపాదించిన ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఇలాంటి వాటిలో కానీ అనవసరంగా ఖర్చులు పెరగడము, ఉన్న పిండి వేస్ట్ అయిపోవడం ఇట్లా జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే 7th లార్డ్ 7th లోనే ఉన్నారు కాబట్టి ఒక విధంగా ఒక పబ్లిక్ లో ఉన్నట్టు చెడ్డ పేరు కొద్ది తగ్గడానికి అవకాశం ఉంటుంది. కానీ అది తగ్గిపోయిందని మాత్రం మీరు విర్రవీగకండి. ఇందులో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి. అలాగే కుజుని యొక్క కర్మతో పుట్టినటువంటి వారు, అంటే చంద్రుడు ఇచ్చి ఈ కుజుని యొక్క కర్మ నక్షత్రాల్లో పడి ఉంటారు. అలాంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుందో మనం చూడబోతున్నాము. ఇక్కడ 111 కాంబినేషన్ మనం తీసుకుంటాము. 111 శని అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 11th లార్డ్, మీకు 11th లార్డ్ ఎవరు అనేది మనం తెలుసుకొని చూస్తున్నట్లయితే 11th లార్డ్ శుక్రుడు అవడం జరిగింది. శుక్రుడు ఇప్పుడు 7వ స్థానంలోనే మీకు ఉండడం అనేది చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. కాకపోతే భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ శని కూడా ఉండడం వల్ల ఇంకా విపరీతమైనటువంటి ఫలితాలు ఇందులో కనబడతాయి. ఇందులో జాగ్రత్తలు ఎవరో ఒకరు తగ్గి ముందుకెళ్తేనే మంచిదన్నమాట. అలాగే బుధుని యొక్క కర్మ రిజిస్టర్లో మీ లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు కానిపై కూర్చోంటే దానికి ఏమిటంటే మనం 1/4 కాంబినేషన్ అనేది తీసుకుంటాం. కాబట్టి 1/4 మీకు తీసుకున్నట్లయితే 4th అధిపతి ఎవరు అవుతారంటే ఇక్కడ శుక్రుడు అవడం జరుగుతుంది. కాబట్టి శుక్రుడు ఇప్పుడు మీకు సమసప్తమ స్థానంలోనే ఉండడం జరిగింది. కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. మీరు ఇప్పుడు యాక్టివేట్ చేయాల్సింది ఏంటంటే ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీ యొక్క భార్య లేదా మీ యొక్క భర్త కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటేనే సరిపోతుంది. అందులో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురు కర్మ తీసుకున్నట్లయితే గురు కర్మని మనం తీసుకోవాలి. బుధుడు అయిన తర్వాత గురువు తీసుకుంటున్నాము. గురువు యొక్క కర్మలో 1 to 5 అంటే ఈ యొక్క గురు కర్మ నక్షత్రాల్లో చంద్రుడు కానీ వెళ్ళిపోయి కూర్చోంటే ఏ కర్మకి ఏ నక్షత్రాలని చెప్పుంటాను. మీరు అది కొద్దిగా ఫాలో అవుతూ వస్తే సరిపోతుంది. అదే 1, 2 మరియు 5 కాంబినేషన్. కాబట్టి 1 అనేది చంద్రుడు మనకి ఇప్పుడు మీకు లాభస్థానంలోనే ఉండడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అయితే 11వ భావంలో కుజుని కర్మ తీసుకున్నారు. అందువల్ల మీరు ఎవరితోనైనా వైరం అనేది పెంచుకోకుండా ఉండడం మంచిది. రియల్ ఎస్టేట్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. పికిలింగ్ మైండ్ అనేది ఉంటుంది. మోసపోయే అవకాశం కూడా కనబడతా ఉంది. అలాగే 2nd లార్డ్ ఇప్పుడు ఏమైనారంటే మీరు అసలు అష్టమంలో పై కూర్చోవలసి ఉండడం వల్ల, అది కూడాను 9th లార్డ్తో కూర్చొని ఉండడం వల్ల మీరు ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు కొద్ది జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మీ సంతాన విషయానికి సంబంధమైంది. 5th లార్డ్ కుజుడు ఇప్పుడు ఏమైనారంటే సమసప్తమ స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి మీకు సంతానానికి ఇంతవరకు వివాహం కానిటువంటి వారికి వివాహ ప్రాప్తిని కలిగించే విధంగా మీకు కర్మ బలంగా ఉందని చెప్పొచ్చు. అయితే శుక్రుని యొక్క కర్మలో నక్షత్రాలలో మీ యొక్క లగ్నాధిపతిని చంద్రుడు కాని పడి ఉంటే అప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చెప్తున్నాము. అలా చూసినట్లయితే విశేషించి మీకు ఈ యొక్క శుక్రుని కర్మ 1-3 కాంబినేషన్ తీసుకుంటాం. కాబట్టి దానికంటూ ఒక గ్రహం అనేది లేదు దాంట్లో. కాబట్టి 1-3 కాంబినేషన్ అంటే 3rd లార్డ్ అయినటువంటి బుధుడు మీకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అష్టమంలోపై కూర్చోవడం వల్ల కనిష్ట సోదరిమణులకు ఏదైనా చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం, వాటితో వాగ్విదాలు కలగడానికి అవకాశం ఉంది. అందులో మీరు ముందు వెనక చూసి ఆలోచించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే చూసినట్లయితే శని కర్మను తీసుకున్నట్లయితే శని కర్మ రిజిస్ట్రీ పొందిన నక్షత్రాల్లో మీ యొక్క చంద్రుడు కానీ వెళ్ళి కూర్చోన్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వారంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం చూస్తాము. అయితే ఇక్కడ గమనించినట్టు 1, 6 మరియు బుధుని కాంబినేషన్ తీసుకుంటాం. కాబట్టి ఇక 6th లార్డ్ అయినటువంటి ఎవరు 6th ప్లేస్ మీకు శని కర్మను తీసుకుంటుంది అనమాట యాక్చువల్గా. అప్పుడు 6th లార్డ్ బృహస్పతి అయినారు మీకు కర్కాటక లగ్నానికి. ఆయన వెళ్ళి ఇప్పుడు మీకు అష్టమ స్థానంలో ఉన్నారు. కాబట్టి అక్కడ లోన్ సంబంధమైన విషయంలో కొన్ని అవమానాలు కలగడానికి అవకాశం మాత్రం కనబడుతుంది. ఇందులో జాగ్రత్త పడాలి. శని మీకు ఇప్పుడు సమసప్తమ స్థానంలో ఉండడం వల్ల కూడాను మీకేమిటంటే నీటికి సంబంధించినటువంటి అనారోగ్య హేతువులు సంభవించే అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్త పడండి. అలాగే రాహు సంబంధమైనటువంటి కర్మని మనం తీసుకున్నట్లయితే ఆ కర్మ రిజిస్ట్రీలో చంద్రుడు కానీ వెళ్ళి కూర్చోంటే ఏ విధమైన ఫలితాలు వస్తాయో మనం చూస్తున్నాము. ఇక్కడ గమనించినట్లయితే 1-9 గురువు కాంబినేషన్. కాబట్టి ఇక్కడ 9th లార్డ్ అనేటువంటి గురువు ఏం చేశారంటే 8th లో వచ్చి కూర్చోవడం జరిగింది. అప్పుడు తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్లో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. తండ్రి కుటుంబ పరంపరలో మీకు అవమానాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇందులో గమనించి కానీ గైడ్ లైన్ తీసుకుని ముందుకెళ్తే సమస్య పూర్వకంగా మన యొక్క జీవితం లేకుండా ఉంటుందని మాత్రమే తెలియజేస్తున్నానండి. శుభం. సింహ లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో DNA కర్మ రిజిస్ట్రీ ప్రకారంగా ఇవ్వగలిగే గైడ్ లైన్స్ని మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే సింహానికి
ముఖ్యంగా లగ్నాధిపతి సూర్యుడు అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా సూర్యుని యొక్క కర్మను కలిగినటువంటి నక్షత్రాల్లో మీ లగ్నాధిపతి వెళ్ళి సూర్యుడు కానీ కూర్చో ఉంటే వీరికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుందని చూస్తున్నాం. దీనికి మనము 1-12 మరియు కేతు కాంబినేషన్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ 12th లార్డ్ అయినటువంటి చంద్రుడు ఇప్పుడు మీకు 10th ప్లేస్లో వెళ్ళి కూర్చోవడం జరిగింది. ఆ 10th ప్లేస్లో ఉన్నటువంటి 10th ప్లేస్కి సంబంధమైనటువంటి లార్డ్ శుక్రుడు మీకు 6th ప్లేస్లోకి వెళ్ళి కూర్చోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా రాజకీయ నాయకులు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కానీ, డాక్టర్లుగా ఉన్నటువంటి వారికి కానీ చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అయితే వీరికి ఉన్నట్టు అవకాశాలని కరెక్ట్గా ఉపయోగించుకుంటూ కానీ ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం కనబడతా ఉంది. ఇక్కడ ఇది గైడ్ లైన్గా తీసుకొని మీరు ముందుకెళ్తే మంచిది. అది చంద్రుని యొక్క కర్మలో మీ యొక్క సూర్యుడు కానీ కూర్చో ఉంటే మీకు పుట్టిన సమయంలో అప్పుడు మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయంటే ఇది 1, 6 మరియు 7 కాంబినేషన్ తెలియజేస్తుంది. కాబట్టి మీకు ఇక్కడ 6th ప్లేస్లో మనం చూడాలి. ఈ 6th ప్లేస్లో చూసినట్లయితే 6th లార్డ్ అయినటువంటి శని 6thలో ఉండడం జరుగుతూ ఉంది. అలాగే 7th లార్డ్ కూడాను శని అవ్వడం జరిగింది. కాబట్టి మీకు మొత్తం మీద మీకు శ్రమకు తగిన ఫలితాలు ఇప్పుడు ఈ యొక్క వృత్తుల్లో ఉన్నటువంటి వారికి ఎక్కువగా ఈ యొక్క ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ కావచ్చు, మెరైన్లో పనిచేసేవారు కానీ, సైకాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారికి కొద్దిగా ఉపశమనం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్తగా మీరు ఉండాల్సింది ఎక్కడంటే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నప్పుడు ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా మీరు ప్రయత్నం చేయండి, సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ సూచన అనమాట మీకు. అలాగే నెక్స్ట్ కుజుని యొక్క కర్మతో మీ యొక్క లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు కానీ కనెక్ట్ అయినటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది చూడబోతున్నాం. ఇది 1-11 మరియు శని కాంబినేషన్ కాబట్టి ఇక్కడ 11th లార్డ్ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ 11th ప్లేస్ ఇంపార్టెంట్. అలాగే చూసినట్లయితే ఫస్ట్ లార్డు అంటే మీ సూర్యుడు ఎక్కడ ఉన్నారనేది మనం చూసినట్లయితే ఇప్పుడు మీకైతే యాక్చువల్గా చెప్పాలంటే 7th ప్లేస్లోనే కూర్చోన్నారు. 7th ప్లేస్లో కూర్చోన్నారు. అయితే మీకు సంబంధమైనటువంటి 11th లార్డ్ అంటే బుధుడు తీసుకున్నట్లయితే బుధుడు కూడా అందులోనే ఉన్నారు. కాబట్టి మీకు ఎక్కడ ప్రాబ్లం ఏర్పడతా ఉందంటే భార్యాభర్తల మధ్య పొరపచ్చలు రావడము, మ్యారేజ్ రిలేషన్స్ ఉంటాయి కదా, అవి కొద్దిగా దెబ్బతిండము, లేకపోతే లేట్ మ్యారేజ్ అవ్వడము, ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. ఆ లేట్ మ్యారేజ్ కాకుండా మీకు ఎవరు ప్రాప్తం అనేది చక్కగా తెలుసుకొని కానీ ముందుకెళ్తే ఈ సమస్య అనేది తొలగిపోతుంది. అలాగే బుధుని కర్మతో మీ యొక్క లగ్నాధిపతి కనెక్ట్ అయిపోయి ఉంటే అప్పుడు ఎలా ఉంటుందంటే 1-4 కాంబినేషన్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ 1-4 అంటే ఏమిటంటే కుజుడిని తీసుకోవాలి. ఆ కుజుడు అనే గ్రహము ఎక్కడుంది ఇప్పుడు మీకు చెప్పాలంటే 6th ప్లేస్లో ఉంది. 6th ప్లేస్లోకి వెళ్ళి ఏం కర్మ తీసుకుందంటే అక్కడ చంద్రుని కర్మ తీసుకునేసింది. అలాగే శని కర్మ కూడా తీసుకుందండి. 2 కర్మలకి 6th ఉంటుంది. 6th ప్లేస్కి వచ్చి చంద్ర కర్మ ఉంటుంది, మరి శని కర్మ ఉంటుంది అనమాట. అప్పుడు ఇక్కడ 4 అనేది ఏం చెప్తుందంటే మీకు విద్య సంబంధమైన కానీ, తల్లికి సంబంధమైన ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. వీరి కోసం అప్పు చేయకుండా ఉంటేనే మంచిది. అలాగే ఫుడ్ సంబంధమైనటువంటి వాటిలో కొద్దిగా ఫుడ్ పాయిజన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడండి. అలాగే నెక్స్ట్ వచ్చి చంద్రుడు అయిపోయింది కాబట్టి బుధుని కూడా చెప్పేశాం. కాబట్టి తదుపరి గురువు కర్మ తీసుకుంటాం. గురువు కర్మలో మీ యొక్క సూర్యుడిపై కూర్చో ఉండాలి. అంటే ఏమిటి? ముఖ్యంగా హస్త, మృక్షర, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో లగ్నాధిపతి అయిన సూర్యుడిపై కూర్చున్నటువంటి వారికి ఇది వర్తిస్తుంది అనమాట. అయితే ఇక్కడ 1-5 కాంబినేషన్ మనం తీసుకుంటాం గురువుకి, ఆ భావ కనెక్టివిటీ. అప్పుడు మీ యొక్క కనెక్టివిటీలో చూసినట్లయితే 2nd లార్డ్ ఎవరు? బుధుడు అవ్వడం జరుగుతుంది. ఆ బుధుడు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారంటే ఇప్పుడు మీకు జస్ట్ 7thలోనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీరు మీ యొక్క సంతాన విషయంలో జాగ్రత్త పడాలి. అంటే సంతానానికి మీకు మధ్యలోని గొడవలు రావడం, లేదా కన్సీవ్ అయినటువంటి బిడ్డ జాగ్రత్తగా మీరు కాపాడుకోవడం, దాని ట్రీట్మెంట్ చక్కగా ఇవ్వడం చేసుకోవాలి. అలాగే చూసినట్లయితే మీ లగ్నాధిపతి కూడా అందులోనే 7thలోనే ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 2 కూడా మీకు కాంబినేట్ అవుతాయి అనమాట. అయితే 5th లార్డ్ కూడా అందులో ఉన్నారు. చూడండి, మీకు గురు కర్మ అధికంగా ఎక్కడ ఇంపాక్ట్ చేస్తుందంటే మీకు భాగస్వామి వ్యాపారాల మీద పనిచేస్తుంది. అలాగే మీ భాగస్వామి సంబంధమైనటువంటి వారి కుటుంబ పరంపరలో సంతాన దోషాన్ని ఇక్కడ తీసుకెళ్తుంది అనమాట. అందులో సంతానాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలని ఆ కుటుంబ పరంపరలని దీని అర్థం. వ్యాపారంలో కూడా జాగ్రత్త పడాలి. ఎవరికైనా నెగలిచ్చేసి స్వర్ణం ఇచ్చేసి మోసపోయే అవకాశం కూడా కనబడతాం. ఇది చాలా ఇప్పుడు 7th ప్లేస్లోకి మీ యొక్క గురువు యొక్క కర్మ అధికంగా ఇంపాక్ట్ అవుతా ఉంది. అలాగే శుక్రుని కర్మలో మీ సూర్యుడు కానీ కూర్చోంటే, మీ లగ్నాధిపతి పైన కూర్చోంటే అప్పుడు ఏం చేయాలంటే 1-3 కాంబినేషన్ తీసుకోవాలి. 1-3 కాంబినేషన్ అప్పుడు మీ యొక్క శుక్రుడు ఇప్పుడు మీకు ఏమైనారంటే 6వ స్థానంలోపై కూర్చోవడం జరిగింది. అక్కడ చంద్రుని కర్మ తీసుకున్నారు.
అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ మీకు మూడవ భావాన్ని కూడాను చంద్రుని కర్మ ఉంటుంది. అందుకే తులాకి డిఫాల్ట్గానే చంద్రుని కర్మ ఉంటుంది. అయితే ఇక్కడ మనం శుక్రుని కర్మ తీసుకుంటున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఆడవారికి పీసీఓడి ఫామ్ అవ్వడము, ఇట్లాంటి ఇబ్బందులు కలగడము, గర్భ సంబంధమైనటువంటి ఋతుచక్ర ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇమ్మీడియట్లీ ట్రీట్మెంట్ తీసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. ఇందులో జాగ్రత్త పడాలి. అలాగే శని కర్మలో మీకు సూర్యుడు వెళ్ళిపోయి కూర్చున్నట్లయితే అప్పుడు 1/6 బుధుని కర్మ అనమాట. ఇక్కడ 6th లార్డ్ ఎవరు అనేది మనం తీసుకుని 6th లార్డ్ 6th ఉన్నారు. అయితే బుధుడు ఎక్కడ ఉన్నారంటే 7th ప్లేస్లోకి వెళ్ళిపోయి కూర్చోన్నారు. అప్పుడు 6th 7th ఉన్నారంటే ఇక్కడ చంద్రుని కర్మ బలంగా ఉందన్నమాట. ఎవరికి అంటే మీ యొక్క కర్మ అనేది శని యొక్క దీంట్లోకి వెళ్ళినట్లు. అప్పుడు మీరు ఎంత శ్రమించినా కానీ, కష్టం పడినా కానీ ఫలితం రాకుండా పోవడము, మెంటల్గా డిసప్పాయింట్ అవ్వడం అనేది కూడా జరగడానికి అవకాశం అనేది ఇక్కడ కనబడతా ఉంది. అదే రాహు కర్మలో మీరు కానీ మీ యొక్క సూర్యుడిపై కూర్చో ఉంటే అప్పుడు ఏమవుతుందంటే 1/9 కాంబినేషన్ బృహస్పతి తీసుకుంటాం. అక్కడ 1/9 కాంబినేషన్ అన్నప్పుడు ఇప్పుడు 9th ప్లేస్ మనం చూసుకోవాలి. ఆ 9th ప్లేస్ మీ జన్మరాశికి ఏదై ఉంటుందంటే ముఖ్యంగా మీకు కుజుడు అవ్వడం జరుగుతుంది. ఆ కుజుడు ఇప్పుడు ఎక్కడున్నారు? 9th ప్లేస్ లార్డ్ కుజుడు ఇక్కడ ఎక్కడున్నారు అంటే మీకు 6th ప్లేస్లో ఉన్నారు. అంటే 6th ఎవరంటే మీ మేనమామకు సంబంధమైనటువంటి కుటుంబ పరంపరలో ఏదైనా ఇబ్బంది రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళతో గొడవలు పడకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలన్నమాట. అంటే మీ తల్లికి తమ్ముని యొక్క కుటుంబంలో అలాగే జాగ్రత్త పడాలి. లోన్కి వెళ్ళినప్పుడు చాలా వరకు జాగ్రత్తగా తొందర నిర్ణయాలు తీసుకోకుండా వెళ్తేనే మంచిది, మంచి ఫలితాలు వస్తాయి. లేకపోతే అక్కడ ఫెయిల్ అవ్వడానికి కూడా అవకాశం కనబడుతూ ఉందన్నమాట. ఇలాగా మనము ఈ యొక్క సింహ లగ్నానికి చెందిన వారికి తెలియజేయచ్చు. ఇది గైడ్ లైన్స్గా వాడుకోండి. శుభం. కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి డిఎన్ఏ కర్మ రిజిస్టర్ ప్రకారంగా ఈ వారంలో ఎలాంటి గైడ్ లైన్స్ మీకు ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ తెలియజేస్తుంది అనేది చెప్తున్నాను. అయితే మొదట సూర్యకర్మలో అంటే మీకు బుధుడు, లగ్నాధిపతి బుధుడు సూర్యకర్మ నక్షత్రాల్లో కానీ కూర్చోమంటే ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే 1-2 కాంబినేషన్ మరి కేతు కాంబినేషన్ తీసుకున్నాం. అయితే ఇక్కడ 1-12 కాంబినేషన్ అనమాట. 12th లార్డ్ ఎవరు? సూర్యుడు అవ్వడం జరిగింది. ఆ సూర్యుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీకు అనేది మనం చూసినట్లయితే మీకు 6th ప్లేస్లో కూర్చోన్నారు. అంటే అక్కడికి వెళ్ళి చంద్రుని కర్మను శని కర్మను తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏమిటంటే మీకు అనారోగ్య హేతువులు కలగడానికి కనబడుతున్నాయి అనమాట. హాస్పిటాలిటీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడాలా. అలాగే ఒక హెచ్ఆర్గా పనిచేస్తున్నటువంటి చోట జాబ్లో ఉన్నట్టు మీ కింద పనిచేసే వాళ్ళకి కొద్దిగా మీరు ఒక అరగంటగా కనబడడం, కోపస్తులా కనబడడం అనేది జరుగుతుంది. దాని కోపం తగ్గించుకొని ముందుకు వెళ్తే ఇలాంటి సమస్యలు అనేది రావు. లేదా కోర్టు కేసుల వరకు కూడా వెళ్ళడానికి అవకాశం కనబడుతూ ఉంటుంది అనమాట. అదే చంద్రకర్మలో మీ యొక్క చంద్రుడు బుధుడు కానీ కూర్చో ఉంటే చంద్రుడి కర్మ రిజిస్టర్లో కానీ కూర్చోనట్లయితే అప్పుడు 1-6-7 కాంబినేషన్ తీసుకుంటాం. 1-6-7 కాంబినేషన్ అంటే ఏమిటంటే మీ యొక్క లగ్నం నుంచి 6th లార్డ్ ఎవరంటే శని అవ్వడం జరుగుతుంది. 7th లార్డ్ ఎవరంటే బృహస్పతి. అప్పుడు వీరు ఎక్కడ కూర్చో ఉన్నారు? 6th లార్డ్ ఏం చేసినారు? ముఖ్యంగా వెళ్ళి 5th కూర్చో ఉన్నారు. అప్పుడు 5th కూర్చున్నప్పుడు 5th ఏం చెప్తుందంటే గురుకర్మని తీసుకునేది శని. అప్పుడు ఏమవుతుందంటే మీ ఇంట్లో మీ సంతానం అనవసరమైన మాటలు మాట్లాడడము, వారి నుండి మీరు ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇందులో మీరు కొద్దిగా సమన్వయం పాటించాలి. అలాగే చూసినట్లయితే ఇక్కడ 7th లార్డ్ అయినటువంటి బృహస్పతి కూడాను ఇప్పుడు ఏమైనారంటే 6th వచ్చి కూర్చున్నారు. కాబట్టి మీ భార్యకు లేదా భర్తకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కంపల్సరీగా వాటర్ కంటామినేషన్ ప్రాబ్లమ్స్ రావడము, లేదా వాటర్కి సంబంధించిన డిస్టర్బెన్స్ కలగడము, జలుబు ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ కానీ చేస్తున్నట్లయితే అక్కడ ఉజ్వలమైన భవిష్యత్తు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుజుని యొక్క కర్మలో మీ యొక్క బుధుడు గారిని వెళ్ళి కూర్చోన్నట్లయితే కుజుని గారు 1-11 మరి శని కాబట్టి 11th లార్డ్ మీకు ఎవరు అనేది మనం చూసుకోవాలి. ఈ 11th లార్డ్ ఎవరంటే చంద్రుడు అవడం జరిగింది. ఈ చంద్రుడు ఏమైనారంటే ఇప్పుడు మీకు జస్ట్ చూసినట్లయితే 6th లోపై కూర్చో ఉన్నారు. యాక్చువల్గా సరే 9th లోపై కూర్చో ఉన్నారు. 9th లోపై కూర్చో ఉన్నారు. ఎప్పుడైతే ఈ 11th లార్డ్ 9th లోపై కూర్చో ఉంటారో అప్పుడు ఏమవుతుందంటే 11th అనేది ఉంటే చిన్నాన్న కావచ్చు, హై బై ఫ్రెండ్స్ కావచ్చు, మీ అన్నగారికి కావచ్చు, ఏదైనా కొద్దిగా ఇబ్బంది, అనవసరమైనటువంటి యాక్సిడెంట్లు, మెంటల్లీ డిజార్డర్లకు వెళ్ళడం ఇట్లాంటివి సంభవించే అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడి మనం ముందుకు వెళ్ళాలి. వ్యాపారస్తుల్లో కొద్దిగా గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ నెగిటివ్స్ని మనం పాజిటివ్గా మార్చుకొని ముందుకు వెళ్ళాలని డిఎన్ఏ ఆస్ట్రాలజీ చెప్తుంది అనమాట. అలాగా చూసినట్లయితే శని ఇప్పుడు మీకు ఏ ప్లేస్లో ఉన్నారు అనేస్తే చూసినట్లయితే మీకు 5th ప్లేస్లో ఉన్నారు. ఆ 6th లార్డ్ అయినారు కాబట్టి మీ బిడ్డల విషయంలో జాగ్రత్త పడాలి. వారు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాళ్ళు కరెక్ట్గా గైడ్ లైన్స్ ఇవ్వడం అనేది మీరు చేయాలన్నమాట. మీరు తప్పనిసరి అది. అదేవిధంగా ఇప్పుడు తదుపరి ఏంటంటే బుధుని యొక్క కర్మ రిజిస్ట్రీలో మీకు బుధుడే వెళ్ళి కూర్చోన్నారు. అంటే ఉత్తరాల్లో కానీ, రోహిణిలో కానీ, పూర్వాషాఢలో కూర్చొని ఉన్నటువంటి జన్మ మీరు ఎత్తారు. అప్పుడు ఈ యొక్క గోచారంలో మనకి ఎలాగ ఫలితాలు అండ్ గైడ్ లైన్స్ మనం తీసుకోవాలి.
అయితే ఇక్కడ ఏమిటంటే బుధుడు కాబట్టి మీకు 1-4 కాంబినేషన్ తీసుకుంటాం. అంటే ఫోర్త్ లార్డ్ బృహస్పతి ఏమైనారంటే ఇప్పుడు మీకు సిక్స్త్లో పోయి కూర్చోన్నారు. అప్పుడు ఏమిటంటే విద్యకు సంబంధమైనటువంటి విషయాల్లో లోన్కి అప్లై చేయడం కావచ్చు, లేకపోతే ఒక జాబ్ మీరు బాగా చదువుకున్న తర్వాత జాబ్కి వెళ్లకుండా ఉంటే ఇప్పుడు జాబ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ప్రయత్నం చేయాలి, మీరు దాన్ని యాక్టివేట్ చేయాలి. సిక్స్త్ ప్లేస్ని మనం కూడా యాక్టివేట్ చేయాలి. ఇది చేస్తే మీకు మీ చదువుకు తగినటువంటి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. అలాగే గురువు యొక్క కర్మ రిజిస్ట్రీలో మీ యొక్క లగ్నాధిపతి అంటే బుద్ధుడిపై కూర్చొని ఉంటే అప్పుడు ఏమవుతుంది 1-5 కాంబినేషన్ తీసుకున్నాం. జనరల్గా అందరికీ తెలిసింది, కానీ అక్కడ మనం లెక్కలోకి తీసుకొని చెప్పాలి. అప్పుడు ఏ యొక్క దృష్టిలో ఉన్నారు, ఎలాంటి ఆస్పెక్ట్లో వాళ్ళు అక్కడ కూర్చున్న తర్వాత బుధుడు ఏ కర్మని ఆ యొక్క భావానికి ఇస్తుండో ఆ భావంలో ఏ నక్షత్రంలో కూర్చోన్నారు, ధనిష్ట నక్షత్రంలో ఉన్నారు లేదా శతభిష నక్షత్రంలో పోతా ఉన్నారు, అప్పుడు ఆ భావం ఆ నక్షత్రం ఏమిస్తా ఉంది. ఇవన్నీ చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. కానీ మేము ఏం చేసినట్టు బాగా కనెక్టివిటీ మాత్రమే తీసుకుని మీకు తెలియజేయడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది గమనించండి. సబ్జెక్ట్ చాలా డీప్గా ఉంటుంది, అర్థం చేసుకున్న వాళ్ళకైతే బాగా ఇది యూజ్ అవుతుంది కూడా. అప్పుడు ఇక్కడ ఏమిటంటే బుధుని యొక్క కాంబినేషన్ అయిపోయింది, తర్వాత గురువు యొక్క కాంబినేషన్ 1-5 కాంబినేషన్. మీకు 1 అనేది ఏమిటంటే బుధుడే అవుతాడు. రెండవ భావం వచ్చి శుక్రుడు, అంటే బుధుడు శుక్రుడు మరియు ఫిఫ్త్ లార్డ్ వచ్చి శని అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కనెక్టివిటీలో మన శుక్రుడు వెళ్ళి ఏం చేశారు, రెండవ భావాధిపతి 5వ భావంతో కలిశారు. అప్పుడు ఏమిటంటే మీ సంతాన విషయంలో జాగ్రత్త పడాలా. మీరు ఎక్కడైనా డిఫెన్స్లో పనిచేస్తున్నా లేకపోతే ఏదైనా ఒకరి మీద కేసు వేసినా ఆ కేసు ఫెయిల్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కాంప్రమైజేషన్ చేసుకుని ఈ వారంలో వెళ్ళాలా. అంతేగాని నాకు న్యాయం ఉంది కదా నేను కోర్టుకు వెళ్తాను అంటే మాత్రం ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ధనం రాబోయే విషయంలో కూడా మీరు జాగ్రత్త పడాలా. అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ధనం రాకుండా పోయి నిలిచిపోయడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా వరకు సమన్వయంగా మీరు పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. శుక్రుని యొక్క కర్మాదృష్టిలో మీకు బుధుడిపై కూర్చోంటే అప్పుడు ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేది మనం చూడాలి. అయితే ఇక్కడ ఏమిటంటే 1-3 కాంబినేషన్ తీసుకుంటాం. 1-3 కాంబినేషన్ కుజుడు ఇప్పుడు మీకు వెళ్ళి 5th కూర్చున్నారు. అంటే ఇప్పుడు ఏమైందంటే శుక్రుడు వచ్చి శుక్రుని కర్మ తీసుకున్నటువంటి కుజుడు ఇక్కడ ఏమైనాడంటే మీకు 5th లార్డ్లో 5th ప్లేస్లో కూర్చున్నారంటే అక్కడ అప్పుడు ఏమంటే భార్యాభర్తల మధ్య ఒకరికొకరి మధ్య వెడబాటు రావడము, బిడ్డలకి మీకు కొద్దిగా సమస్యలు రావడం, మాట పెరిగిపోవడం ఇలాంటివి జరుగుతాయి. అందువల్ల మీరు సమన్వయంగా ఉండాలన్నమాట. వృత్తి వ్యాపారాల్లో కూడా ఇలాంటివి ఆడవారికి మగవారికి గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనం తగ్గి ముందుకెళ్తే సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. అలాగే శని కర్మ తీసుకున్నాం అనుకో, శని ఏమిటి 1-6 మరియు బుధుడు అని చెప్పాము. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒకవేళ ఆ శని కర్మ రిజిస్ట్రీలో మీ యొక్క బుధుడిపై కూర్చోంటే ఏమిటి ఫలితాలు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ వారంలో. అది ప్రిడిక్షన్ కాదు, ఇది ఒక గైడ్ లైన్గా మనం తీసుకుంటున్నాం. అప్పుడు 6th ప్లేస్ లార్డ్ ఎవరు శని అవ్వడం జరుగుతుంది. శని ఏమైనాడు 5th కూర్చోన్నారు. అప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా అక్కడ 6th ప్లేస్ ఇచ్చేది ఈయనకి ఏం చెప్తుందంటే శని కర్మని ఇస్తుంది, చంద్రుని కర్మను కూడా ఇస్తుంది. 5th వచ్చి గురుకర్మ. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎక్కడైతే వెళ్తుంటారో అక్కడ గౌరవ మర్యాదలు తగ్గుతాయి అనమాట. మీ జాబ్లో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. మీ మాట తీరుస్తున్న వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉంది. అందులో మీరు చాలా వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ బుధుడు కూడా మీరు 6th ప్లేస్లో ఉన్నారు అంటే శని కర్మ ఇంకా బలం చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా మనం ప్రయాణం చేసేటప్పుడు అల్పాయుష్ సంబంధమైన దోషాలు మనం ఎంటాడుతాయి. మనకు తెలివింది అనేసి ఇష్టం వచ్చినట్టుగా బైక్ తోడడం అలా చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు. అలాగే రాహు యొక్క కర్మ తీసుకునేది, రాహు కర్మ దృష్టిలో మీ బుధుడు వెళ్ళి కూర్చున్నట్లయితే 1-9 బృహస్పతి సంబంధమైనటువంటి కనెక్టివిటీ కాబట్టి మీ 9th లార్డ్ ఇప్పుడు మీకు ఎవరు అవుతారు, 9th లార్డ్ ఎవరు అవుతారంటే శుక్రుడు అవుతారు. శుక్రుడు ఎక్కడ కూర్చోన్నారు, ఇప్పుడు మీకు 5th ప్లేస్లో కూర్చోన్నారు. అప్పుడు ఎవరికి ఇబ్బంది వస్తుంది, సంతానానికి ఇబ్బంది వస్తుంది. వారికి అనారోగ్యం కలగడము లేదా ఏదైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇబ్బంది కలగడము, ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళని చూడడము లేదా గురువుల్ని వాళ్ళని ధిక్కరించడము ఇట్లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురువు సంబంధమైనవి చూసినట్లయితే గురువు ఇప్పుడు ఏమైనారంటే మీకు 7th లార్డ్ అయ్యి మీకు ముఖ్యంగా 6th ప్లేస్లో కూర్చున్నారు. కాబట్టి అవమానాలని ప్రేరేపించడం, లోన్కి వెళ్తే మనకు దొరకకుండా పోవడం ఇట్లాంటివి జరుగుతాయి. ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ తీసుకుని ముందుకెళ్ళండి. శుభం. తులా లగ్నానికి చెందినటువంటి వారికి డిఎన్ఏ కర్మ రిజిస్ట్రీ ప్రకారంగా ఈ వారంలో ఎలాంటి గైడ్ లైన్స్ మనం తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే తులాకి యాక్చువల్గా మీకు చంద్రుని కర్మ యాక్టివేట్ అవుతుంది. అలాగే కులదేవత శాపం కూడా యాక్టివేట్ అవుతూ ఉంటుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. అయితే వీరికి సూర్య యొక్క కర్మలో అంటే మనం చెప్పిన అశ్విని ఆశ్లేష పూర్వభద్ర నక్షత్రాలలో ఒకవేళ శుక్రుడు దానిపై కూర్చోంటే, లగ్నాధిపతిపై కూర్చోంటే అప్పుడు ఎలాంటి ఫలితాలు ఈ వారంలో రాబోతున్నాయని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటి 12
మరి కేతు కాంబినేషన్ తీసుకున్నాము. అయితే 12th లార్డ్ అయినటువంటి బుధుడు ఇప్పుడు మీకు ఎక్కడ ఉన్నారంటే 4th ప్లేస్లో ఉన్నారు. అంటే అక్కడ ఏమైంది, అక్కడికి వెళ్ళి 4th ప్లేస్ అనేది ఏమిటి, బుధుని కర్మ తీసుకునేసినారు. అప్పుడు బుధునికి శుక్రునికి శత్రుత్వం ఉంటుంది, మీకు నిద్ర రాకుండా పోవడం, ఇబ్బంది కావడం, విద్యార్థులు ఉన్న వాళ్ళు సరిగా కాన్సన్ట్రేషన్ చేయకుండా పోవడం అనేది జరగడానికి అవకాశం ఉంది. కేతువు మీకు 3వ స్థానంలో ఉండి సూర్యుని కర్మ అక్కడ ఇస్తుంటారు. అప్పుడేమిటి, కనిష్ట సోదరిమణుల వలన మీకు ఇబ్బంది వలన వాళ్ళు మీకు సంబంధమైన వాటిని ఎప్పుడో డాక్యుమెంట్స్ని ఫోర్జరీ చేయడము, తర్వాత వచ్చి రికార్డ్ చేసుకుని మిమ్మల్ని ఏడిపించడం, ఇలా జరగడానికి అవకాశం. ఇందులో జాగ్రత్త పడాలి, ఎవరిని నమ్మకండి, థిక్ ఫ్రెండ్ కూడా నమ్మకుండా ఉండడానికి ఇప్పుడు మీరు ప్రయత్నం చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు తులాల లగ్నానికి 2nd ప్లేస్లోకి వచ్చి కేతు వచ్చేసాడు, 3rd ప్లేస్లో కాదు. 2nd ప్లేస్ ఉన్నప్పుడు నోరు అనమాట. ఆ నోట్తో వచ్చే మాటలను వాళ్ళు రికార్డ్ చేసి ప్రవేస్తారు. కుటుంబంలో వాగ్విధాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో తగ్గించుకొని మనం ముందుకు వెళ్ళాలి. అలాగే చంద్రుని కర్మ తీసుకున్నట్లయితే చంద్రుని కర్మ రిజిస్టర్లో మీ యొక్క లగ్నాధిపతి అయిన శుక్రుడు గారు పడి ఉంటే అప్పుడు మనం ఏమి తీసుకోవాలి, ఎలాంటి గైడ్ లైన్స్ తీసుకోవాలంటే 167 కాంబినేషన్ తీసుకోవాలి. లేదా శుక్రుడు రాహు యొక్క కాంబినేషన్, లగ్నంలోని శుక్రుడు లేదా లగ్నంలోనే రాహు కానీ, లేదా లగ్నాధిపతితో శుక్రుడు లేదా రాహు కనెక్టివ్ ఉండడం. ఇక్కడ లగ్నాధిపతి అలాంటి కనెక్టివిటీ కనబట్టలేదు కాబట్టి 167 కాంబినేషన్ తీసుకోవాలి. 6th లార్డ్ ఇప్పుడు మీకు ఎవరు అవుతుందంటే గురువు అవడం జరుగుతుంది. జనరల్గా ఆ గురువు ఇప్పుడు 5th ఉన్నారు. ఆ 5th ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు సంబంధమైన విషయాలు, ముఖ్యంగా మీ యొక్క యాంబిషన్ నెరవేరకుండా పోవడము, ఫుడ్ పాయిజన్ అవ్వడము, మీ సంతానానికి అలాగవ్వడము, ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. 7th లార్డ్ ఎవరంటే కుజుడు అయినాడు. కుజుడు వెళ్ళి మీకు 4th ప్లేస్లోకి కూర్చునేశారు, మీ లగ్నాధిపతితో కూర్చున్నారు. అప్పుడు ఇంకా బాగా మీకు ఇప్పుడు చూడండి, లగ్నాధిపతితో కుజుడు కూర్చున్నారు. అప్పుడు 7th లార్డ్ వచ్చి చంద్రుని కర్మ తీసుకునేశారు. అందువల్ల ఇప్పుడు మీకు ఫుడ్ సంబంధమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, హోటల్ మేనేజర్, ఇలాంటి వారికి మంచి అవకాశాలు ఉంటాయి. వారి జ్ఞానాన్ని తగినటువంటి ఫలితం కనబడడానికి ఇప్పుడు అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి, మీరు దీన్ని యాక్టివేట్ చేయాలి, మనం ఎగ్జిక్యూట్ చేయాలి, అంతే, ఇంకేం లేదు. అలాగే తర్వాత కుజుని తీసుకున్నట్టు 111 అండ్ శని కాంబినేషన్ కాబట్టి 11th ప్లేస్లో మనం దీన్ని ఫోకస్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు 11th ప్లేస్కి మనకి ఈ లగ్నాధిపతికి ఏమైనా కనెక్టివిటీ ఉందో చూడాలి. అప్పుడు 11th ఏమవుతుందంటే మీకు సూర్యుడు అవ్వడం జరుగుతుంది. సూర్యుడు 11th అధిపతి అవ్వడం జరిగింది. అప్పుడు 11th లార్డ్ ఏమైనారు, ఎక్కడ ఉన్నారు, 11th లార్డ్ మనకి వెళ్ళి ఇప్పుడు 5th కూర్చోన్నారు. కాబట్టి అక్కడ మీకు 5th అనేది ఏంటంటే మీ సంతానానికి కుజుని కర్మని ఇస్తారనమాట. అందువల్ల ఏమిటంటే ఎవరైనా కానీ పెళ్ళైనటువంటి బిడ్డలు, ఆడబిడ్డలు కానీ, మగబిడ్డలు కానీ, వారి మధ్యలో గొడవలు జరగడము, విడిపోయే విధంగా రావడానికి అవకాశం ఉంది. దాన్ని మీరు కాంప్రమైజ్ చేసి వాళ్ళని దగ్గర చేర్చాలి. ఇది ఒకటే మీరు చేయాల్సింది. అలాగే శని కూడా ఇప్పుడు ఏమైనా 5th లార్డ్ అయ్యి 4th కూర్చున్నారు. అందువల్ల కుటుంబం నుండి ఆ భార్యాభర్తలు దూరదూరం వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇందువల్ల మనం కాపాడుకోవాలన్నమాట. అలాగే బుధుడు యొక్క కర్మాధిష్టి కలిగిన నక్షత్రాల్లో ఒకవేళ శుక్రుడిపై కూర్చో ఉంటే అప్పుడు ఎలా ఉంటుందని, అప్పుడు 1-4 కాంబినేషన్ మనం తీసుకుంటాం. దీనికి చూసినట్లయితే 1-4 కాంబినేషన్ మనం చూసినట్లయితే 4th లార్డ్ శని 4th ఉన్నారు. అప్పుడు అక్కడ ఏమిటంటే విద్య ఇబ్బంది కలగడం, విద్య ఆటంకం కలగడం, హరియర్స్ని మీరు కంప్లీట్ చేసుకోలేకపోవడం, విద్యార్థులు ఏది మాట్లాడినా మీ ఇంట్లో దూరంగా అయిపోవడం, మీరు కుటుంబం నుండి దూరంగా ఏదో హాస్టల్లోనే జీవించడం, ఇట్లాంటివి, తల్లికి ఆరోగ్యం లేకుండా పోవడం, వాటిని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. అది మనం చేయాల్సింది. బుధుని యొక్క కర్మలో మీ యొక్క లగ్నాధిపతి అంటే శుక్రుడు పడితే. అలాగే మరియు గురువు తీసుకున్నట్లు, గురువు యొక్క కర్మాధిష్టి నక్షత్రాలలో మీ శుక్రుడు కానీ లగ్నాధిపతిపై కూర్చున్నట్లయితే అప్పుడు 1-5 కాంబినేషన్ తీసుకుంటాం. 2nd లార్డ్ మీరు 1st లార్డ్ శుక్రుడు అయినాడు, 2nd లార్డ్ మరియు కుజుడు అయినాడు. వీరిద్దరూ వెళ్ళి ఏం చేసిన 4th ప్లేస్లో కూర్చున్నారు. 4th ఏం చెప్తుందంటే ఇక్కడ ముఖ్యంగా అది ఏ కర్మ తీసుకుంటే బుధుని కర్మ తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ విశేషించి మీకు ఏం చేయాలంటే మీరు అధిక పక్షంలో మంచి తెలివితేటలుగా ఉన్నటువంటి వారు కానీ, జ్యోతిష్యులుగా డెవలప్ అవడానికి కానీ, బ్యాంక్ సెక్టర్లో ఉండడానికి, అక్కడ మంచిగా రాణించడానికి ఇప్పుడు అవకాశం అయితే మీకు కాసుకొని ఉంది. అదే 5th లార్డ్ కూడా 4th ఉన్నారు. చాలా అదృష్టం ఉందన్నమాట మీకు. అలా లాయర్స్గా ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. జడ్జిలుగా ఉన్నటువంటి వారికి, అలాగే డిఫెన్స్లో పనిచేస్తున్నటువంటి వారికి, బ్యాంక్ సెక్టర్లో ఉపాధ్యాయులు ఉన్నటువంటి వారికి, జ్యోతిష్యం చెప్తున్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే శుక్రుని కర్మాధిష్టి పొందిన నక్షత్రాల్లో శుక్రుడిపై కూర్చోన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఇంకా డబుల్ ఇంపాక్ట్ వస్తుంది అనమాట. అయితే శుక్రుడికి మనం 1-4 కాంబినేషన్ తీసుకుంటాం కాబట్టి, 1-3 కాంబినేషన్ తీసుకుంటాం కాబట్టి 3rd లార్డ్ ఎవరు మీకు అనేది మనం చూడాలి. 3rd లార్డ్ గురువు అవ్వడం జరుగుతుంది. ఆ గురువు ఇప్పుడు ఏం చేసినారంటే మీ యొక్క లగ్నానికి 5th ప్లేస్లో వెళ్ళినారు. కాబట్టి అక్కడికి వెళ్ళి మీకు మళ్ళీ గురుకర్మం తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ మొత్తం మీద మీకు శుక్ర గురుకర్మలు 2 కనెక్ట్ అయిపోయినాయి. కాబట్టి మీకు చాలా వరకు సమన్వయం కలుగుతుంది, తెలివితేటలు పెరగడానికి అవకాశం ఉంది, మీ బిడ్డలు కూడాను చాలా వరకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఇక్కడైతే కనబడుతూ ఉంది. ఇది మనం వాళ్ళని ఇంకా ఉత్సాహపరచాలన్నమాట, ఇలాగా 2 కలిసి వచ్చినప్పుడు. అలాగే శని కర్మ రిజిస్ట్రీలో మీ యొక్క లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడిపై కూర్చో ఉంటే
అప్పుడు ఎలా ఉంటుంది 1-6 మరియు బుధుని కాంబినేషన్ అనమాట. 6th లార్డ్ ఎవరైతే అయినారంటే ఇప్పుడు మీకు బృహస్పతి అయినారు. 6th లార్డ్ బృహస్పతి 5th లో వచ్చి కూర్చున్నారు. ఇక్కడ చాలా యోగవంతంగా కనబడతా ఉంది. కాకపోతే ఏమిటంటే మీ పిల్లల యొక్క మాటలు మీకు చేదుగా అనిపిస్తాయి, వాళ్ళు చెప్పినవన్నీ కఠినంగా ఉంటాయి అనమాట. దాన్ని మనం డైజెస్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా బుధుడు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి మీ బిడ్డలు ఎక్కడికైనా వెళ్తా ఉంటే చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు వారి యొక్క దుర్గుతనం ఎక్కువ ఉంటుంది. అందువల్ల వారికి ఒక విధంగా వెనకాల ఏదో ఒక శక్తి, అమానుష శక్తి, బుధుడు అంటే అమానుషము, అలాంటి శక్తి రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడండి. భయపడాల్సిన అవసరం లేదు. మన జాగ్రత్తలు తీసుకుంటే దాని నుండి గట్టెక్కేస్తాం. అలాగే రాహు కర్మ రిజిస్టర్లో కానీ మీ యొక్క శుక్రుడు కానీ పోయి కూర్చోంటే ఇక్కడ 1-9 కాంబినేషన్, మరి బృహస్పతి కూడా కనెక్ట్ అవుతారు కాబట్టి 9th లార్డ్ ఎవరు అనేది మనం చూడాలి. ఇక్కడ మీకు 9th లార్డ్ ఎవరు అవుతారంటే బుధుడు అవుతారు. ఆ బుధుడు వెళ్ళి ఎక్కడ కూర్చోన్నారు, మీ రాశికి ముఖ్యంగా 5th ప్లేస్లో కూర్చోన్నారు. అప్పుడు ఎవరికి ఇబ్బంది కలుగుతా ఉంది, సంతానానికి ఇబ్బంది కలగడము, మీ మీ తాత యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు రావడము, ఇట్లాంటివి జరుగుతాయి అనమాట. దానికి మనం ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అక్కడే బృహస్పతి కూడా ఉన్నారు కాబట్టి ఎక్కడ బృహస్పతి ఉన్నా కానీ అక్కడ కొద్దిగా డేంజర్ని కలిగిస్తాయని చెప్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. అది కూడా 9th లార్డ్ అయినటువంటి బుధునితో కలిసి ఉన్నారు అక్కడ. అయితే కంజెక్ట్ కాలేదు. సూర్యుడు మరియు బృహస్పతి మాత్రం కంజెక్ట్ అయినారు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే మాత్రం ఉండదు. ఇవన్నీ గమనించి మనం ముందుకెళ్తే సమస్య అయితే ఉండదండి. శుభం. వృశ్చిక లగ్నానికి చెందినటువంటి వారికి డిఎన్ఏ కర్మ రిజిస్ట్రీ ప్రకారంగా గైడ్లైన్స్ ఈ వారం ఏ విధంగా ఇవ్వబోతున్నామంటే, ముఖ్యంగా వృశ్చిక లగ్నానికి అధిపతి అయినటువంటి కుజుడు సూర్య యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రాలలో పడి ఉంటే అప్పుడు వారి బాబా కనెక్టివిటీ ప్రకారంగా 1-12 కేతు కాంబినేషన్ కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మీ జన్మ లగ్నంలోనే కేతు ఉండడము, మీరు ఇప్పుడు సూర్యుని యొక్క కర్మని తీసుకుని ఉన్నారు ఈ వారం కూడా. అలాగే చూసినట్టు 12th లార్డ్ అయినటువంటి శుక్రుడు మీ లగ్నానికి 3వ స్థానంలో ఉండడం జరిగింది. అక్కడ ఉంటూ ఏం చేశారంటే అక్కడ ఆయన వెళ్ళి శుక్రుని యొక్క కర్మని తీసుకున్నారు. దీని ప్రకారంగా మనం చూసినట్లయితే అంటే 12th లార్డు 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయినారు. అందులో కనిష్ట సోదరిమణులకు హాస్పిటాలిటీ ప్రాబ్లమ్స్ రావడము, ఎక్కడికైనా వెళ్ళినా కానీ వారికి కొద్దిగా వ్యయము అవ్వడానికి అవకాశం కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి కానీ, సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కానీ ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడాలి. అలాగే తదుపరి చంద్ర కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాల్లో కుజుడు కానీ వెళ్ళి కూర్చో ఉంటే ఈ వారం మీకు ఎలా ఉంటుందంటే, ఈ 1-11 శని కాంబినేషన్ కాబట్టి ఇప్పుడు మీకు 11th లార్డ్ ఎవరు అనేది మనం తెలుసుకున్నట్లయితే బుధుడు అవ్వడం జరుగుతుంది. ఆ బుధుడు ఇప్పుడు మీకు 4th ప్లేస్లోకి వెళ్ళి కూర్చోవడం జరిగింది. ఆ 4th ప్లేస్లోకి ముఖ్యంగా మనం గమనించిన 4th అనేది ఏమిటంటే బుధుని యొక్క కర్మత కలిగినటువంటి ప్లేస్ అది. అందువల్ల మీ యొక్క హాయ్ బాయ్ ఫ్రెండ్స్ ద్వారా కానీ, లేకపోతే మీ యొక్క పెద్ద అన్న గురించి కానీ, పెద్ద అక్క ఇలాంటి వాళ్ళు ఉంటే, చిన్నాన్న వీళ్ళ కుటుంబంలో తప్పనిసరిగా ఏదో ఒక విధంగా ఒక అమానుష విధమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంటిని నిర్మాణం చేస్తూ ఉంటే అధిక ఖర్చులు రావడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. వారు ఒకవేళ రియల్ ఎస్టేట్లో ఉంటే కూడాను కొద్దిగా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఈ చీటీ పాటలు ఇలాంటి సందర్భాల్లో వారు ఎగరగొట్టడం కూడా జరుగుతుంది. ఇందులో జాగ్రత్త పడాలి. ఈ నెగిటివ్స్ని మనం పాజిటివ్గా మార్చుకోవడమే డిఎన్ఏ చెప్పేది. అంటే ఇది నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. అంటే నెగిటివ్స్ని మనం ఎగ్జిక్యూట్ చేసి పాజిటివ్గా మార్చుకుంటున్నాం అంతే. అలాగే ముఖ్యంగా తర్వాత చంద్రుని యొక్క కర్మ గురించి చూస్తాము. చంద్రుని యొక్క కర్మలో వచ్చి 1-6 మరియు 7 కాబట్టి చంద్రుని కర్మ రిజిస్టర్లో మీ యొక్క లగ్నాధిపతి అయిన కుజుడు కానీ వెళ్ళి కూర్చో ఉంటే మీకు వృశ్చిక లగ్నానికి 6వ భావాధిపతి అయినటువంటి కుజుడు ఇప్పుడు మోస్ట్లీ ఏం చేసినారంటే, అలాగే 7th లార్డ్ కూడాను 3వ స్థానంలో కూర్చున్నారు కాబట్టి మీకు ఇరుగు పొరుగు వారితో చాలా సఖ్యత ఉండడానికి అవకాశం ఉంది. కనిష్ట సోదరిమణులు ఒకవేళ వారు ఏదైనా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో కానీ ఉంటే చాలా అనుకూలం ఉంటుంది. వ్యవసాయం కానీ, పాలు అమ్మడము, పెరుగు అమ్మడము, క్యాటరింగ్ ఇలాంటి వాటిలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే తదుపరి బుధుని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాల్లో కుజుడు వెళ్ళి కూర్చో ఉంటే ముఖ్యంగా
ఈ యొక్క బుధుని కర్మని చెప్పేది 1-4 కాంబినేషన్ కాబట్టి ఇక్కడ 4th లార్డ్ అయినటువంటి శని ఇప్పుడు మీకు థర్డ్లో వచ్చి కూర్చోవడం జరిగింది. అందువల్ల మీకు మెయిన్గా ఎవరైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహ సంబంధమైన విషయాలు ఉంటే వారికి ఒకవేళ వివాహం అయి ఉన్నా కానీ వాళ్ళ భాగస్వామికి ఉద్యోగ ప్రాప్తి రావడానికి అవకాశం కనబడుతూ ఉంది, గవర్నమెంట్ రిలేటెడ్గా. ఇది మనం గమనించవచ్చు. అలాగా తదుపరి గురు కర్మ రిజిస్ట్రీలో నక్షత్రాల్లో మీ యొక్క లగ్నాధిపతి కుజుడు కానీ కూర్చోంటే వృశ్చిక లగ్నానికి చెందినటువంటి వారికి పుట్టిన సమయంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఈ యొక్క గ్రహ గోచారం ఎలా విధంగా మీకు అది హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది అనేది నేను చెప్తుంది ఇక్కడ. ఆ విధంగా ఇక్కడ గమనించగలిగితే 1-5 కాంబినేషన్ తీసుకోవాలి. అలాగే రవి చంద్ర మరియు కుజ కాంబినేషన్ కూడా తీసుకుని మనం చూడాలి. అంటే ఇక్కడ చూడండి, మీకు లగ్నాధిపతి కుజుడు అవ్వడం జరిగింది. లగ్నాధిపతి వెళ్ళి ఏమైనారంటే 3వ స్థానంలో కూర్చున్నారు. అక్కడ మీకు యాక్చువల్గా శుక్రుని కర్మ తీసుకున్నారు. అందువల్ల మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అమ్మాయిలు కన్సీవ్ అయి ఉంటే వారు జాగ్రత్తగా ఉండాలి. సంతాన దోషం అనేది కనగడానికి అవకాశం ఉంటుంది. అంటే మెట్లు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ శిశు సంరక్షణ చేసుకుంటూ వెళ్ళాలి. సెకండ్ లార్డు బృహస్పతి ఇవ్వడము, అదేవిధంగా 4th ప్లేస్లో పై కూర్చోవడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడాను అక్కడ బుధుని కర్మ తీసుకోవడం జరిగింది కాబట్టి మీకు వచ్చే రాబడి కానీ ఏదైనా ఉన్నా కానీ దాన్ని అధిక పక్షంలో గృహ నిర్మాణానికి మనం ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కనబడడానికి అవకాశం ఉంటుంది. బాగా రాబడి రావాలనుకుంటే మీరేం చేయాలంటే మీ యొక్క వాహనం మీద, అంటే మీకు అవసరమైనటువంటి మీకు ప్రొఫెషన్ కావాల్సిన వాహనాన్ని కొనడం ఇట్లాంటివి చేసినట్లయితే రాబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇల్లు కట్టి బాడీకి ఇవ్వడానికి మీరు కానీ ఒక ప్లాన్ వేసుకోగలిగితే ఈ వారం నుండి కొద్దిగా సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే శుక్రుని యొక్క కర్మ రిజిస్ట్రీలో నక్షత్రాల్లో మీ యొక్క లగ్నాధిపతి కుజుడు కానీ కూర్చోన్నట్లయితే అప్పుడు ఎలా ఉంటుందంటే ఏమిటంటే ఇక్కడ థర్డ్ లార్డ్ శని థర్డ్ ప్లేస్ నుండి ఉండడం అనేది జరిగింది కాబట్టి మొత్తం మీద మీ యొక్క కనిష్ట సోదరిమణుల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. వారి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీలో ఉన్నటువంటి అంతర్గత యుద్ధాల నుండి మీరు కొద్దిగా సలహాలు ఇచ్చి బయటపడాలి. లేకపోతే వాళ్ళు మీ ఇంటికి తిరిగి రావడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది ఇందులో. అలాగే శని కర్మ రిజిస్ట్రీ పొందిన నక్షత్రాల్లో కుజుడు కానీ వెళ్ళి కూర్చున్నట్లయితే 1-6 అండ్ బుధ కాంబినేషన్ కాబట్టి 6th లార్డ్ ఇప్పుడు కుజుడు అవ్వడం జరిగింది. ఆ కుజుడు మీకు థర్డ్ ప్లేస్లోకి రావడం జరిగింది కాబట్టి మీ యొక్క థిక్ ఫ్రెండ్కి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువగా ఆదరణ ఇవ్వాలని ప్రయత్నం చేసి డబ్బులు మీకు ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర తీస్తే ఇబ్బందులు పడి దాన్ని మీరు చెల్లించాల్సిన అవసరం కూడా ఏర్పడుతూ ఉంది. ఇందులో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. అలాగే రాహు సంబంధమైనటువంటి కర్మ రిజిస్ట్రీలో మీ యొక్క లగ్నాధిపతి అయిన కుజుడు కానీ కూర్చున్నప్పుడు మీరు పుట్టినట్లయితే ఇప్పుడున్నటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయని మనం చూస్తే 1-9 అండ్ గురు కాంబినేషన్ కాబట్టి 9th లార్డ్ అయినటువంటి చంద్రుడు మీకు ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో చూస్తే 7th ప్లేస్లో పోయి కూర్చోన్నారు. అందువల్ల మీ భాగస్వామికి ఆరోగ్యం దెబ్బతినడం, వారి యొక్క ఆలోచనలు తిక్కగా ఉండడము, అందువల్ల మీరు ఇంట్లో గొడవలు పడడానికి అవకాశం కూడా కనబడుతూ ఉంది. అలాగే గురువు యొక్క కాంబినేషన్ మనం చూసినట్లయితే గురువు ఇప్పుడు మీకు 5th లార్డ్ అయ్యి 4th ప్లేస్లో కూర్చోవడము, అది కాకుండా ఇప్పుడు మీ జీవన స్థానానికి 10కి లార్డ్ అయినటువంటి సూర్యునితో కూడా కలిసి అక్కడ ఉండడం అనేది జరిగింది కాబట్టి జ్యోతిష్య ప్రమాణాలు కలిగినటువంటి ఉద్యోగాల్లో కానీ లేదా న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు లాంటి వాటిలో మీరు రాణించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇవి గైడ్ లైన్స్ తీసుకుని ముందుకెళ్తే సక్సెస్ అవుతారు. ధనుస్సు లగ్నానికి చెందినటువంటి వారికి ఈ వారంలో డిఎన్ఏ కర్మ రిజిస్ట్రీ ప్రకారంగా గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూస్తున్నాం. ఇది ప్రిడిక్షన్ కాదు, గైడ్ లైన్స్ మాత్రమే. ధనుర్లగ్నానికి డిఫాల్ట్ గా రాహు కర్మ అనేది ఉంటుందండి. అయితే ఇక్కడ మనం మొదట ధనుర్లగ్నానికి అధిపతి అయినటువంటి గురువు సూర్యకర్మ రిజిస్ట్రీ పొందిన నక్షత్రాల్లో కూర్చో ఉంటే అప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ సూర్యుని కర్మ రిజిస్ట్రీ కలిగిన బాబా కనెక్టివిటీ వచ్చి 1-12 అండ్ కేతు అనమాట. 12th లార్డ్ ఏమైనారు ఇప్పుడు కుజుడు అవ్వడం జరిగింది. ఆ కుజుడు వెళ్ళి 2nd ప్లేస్లో కూర్చోవడం అంటే గురు కర్మనే మళ్ళీ తీసుకునేసారు. అందువల్ల మీకు రాబడి వస్తూ ఉంటుంది. అయితే వచ్చే రాబడిని మనము వైద్య సంబంధమైన ఖర్చులకి పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే 12th ప్లేస్లో డబుల్ కర్మ తీసుకునేశారు కేతు కూడా ఉండి. అందువల్ల
మనకు వచ్చే రాబడి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి, అది శుభ ఖర్చులు కావచ్చు, వ్యయ ఖర్చులు కావచ్చు, లేదా హాస్పిటాలిటీ ఖర్చులు కానీ పెట్టే అవకాశం కనబడతా ఉంది. అది కాకుండా స్త్రీలకి పురుషులకి సమంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల జాగ్రత్త పడాలి ఇందులో. అలాగే చంద్రుని కర్మ రిజిస్ట్రీ నక్షత్రాల్లో ఒకవేళ గురువుపై కూర్చో ఉంటే అప్పుడు ఏ విధంగా ఉంటుంది ఈ కర్మ గైడ్ లైన్స్ అనేది మనం చూస్తున్నాము. ఆ సందర్భంలో చూసినట్లయితే 1, 6 అండ్ 7 కాంబినేషన్, శుక్ర అండ్ రాహు కాంబినేషన్ తీసుకుంటాం. అయితే ఇక్కడ 6th లార్డ్ ఎవరు అనేది మనం చూడాలి. ఈ 6th లార్డ్ ఎవరంటే శుక్రుడు అవ్వడం జరిగింది. శుక్రుడు ఇప్పుడు 2nd ప్లేస్ లోకి వచ్చి కూర్చునేశారు. ఆ చంద్రుని కర్మ తీసుకున్నటువంటి శుక్రుడు ఇక్కడ మళ్ళీ గురు కర్మని తీసుకోవడం జరిగింది 2nd ప్లేస్ లో. కాబట్టి ఇక్కడ మీ యొక్క కుటుంబంలో ఎవరైనా ఆడబిడ్డలు కన్సీవ్ అయి ఉంటే వారి యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే 7th లార్డ్ అయినటువంటి బుధుడు కూడాను ఇప్పుడు 3rd ప్లేస్ లోకి వెళ్ళి కూర్చోన్నారు. అక్కడ ఆయన శుక్రుని కర్మ తీసుకోవడం జరిగింది. అప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే మోస్ట్లీ పీసీఓడి ఫామ్ అవడం కానీ పిఎస్ ఫామ్ అవడము అమ్మాయిలకి లేదా మీ కనిష్ట సోదరులకి ఇలాంటివి జరగడానికి, ఇరుగు పొరుగు వారితో కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. డాక్యుమెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. అలాగే కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీ పొందిన నక్షత్రాల్లో మీ లగ్నాధిపతి గురువు గాని కూర్చొని ఉంటే ఇప్పుడు ఈ సందర్భంలో చూసినట్లయితే 1, 11 అండ్ శని కాంబినేషన్ కాబట్టి 11th లార్డ్ అయినటువంటి శుక్రుడు మీకు 2nd ప్లేస్ లోనే ఉండడం జరిగింది. అందువల్ల అక్కడ శని కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు చూడండి చాలా వరకు మీకు కుజుని యొక్క కర్మ రిఫ్లెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా గురు కర్మ రిజిస్ట్రీ కలిగిన గురు కర్మ తీసుకోబోతారు వీళ్ళిద్దరు, శుక్రుడు మరియు శని. కాబట్టి ఇక్కడ మీకు సంతానం మీదనే మీరు ఎక్కువ ఫోకస్ చేయవలసినటువంటి అవసరము ధనుర్లగ్నానికి చెందినటువంటి వారికి ఉంది. ధనుర్లగ్నాధిపతి అయినటువంటి గురువు ఒకవేళ బుధుని కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాల్లో పడి ఉంటే అప్పుడు 1, 4 కాంబినేషన్ తీసుకోవాలి. అప్పుడు మీకు 1, 4th కాంబినేషన్ మళ్ళీ 4వ భావాధిపతి కూడా గురువు అవ్వడం జరిగింది. కాబట్టి గురువు ఇప్పుడు 3rd ప్లేస్ లోకి వెళ్ళారు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క కమ్యూనికేషన్ పెద్దగా వర్కౌట్ కాకపోవడము, ఏ మాట్లాడినా కానీ అది ఒక కాంట్రవర్సీగా మారడానికి అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్త పడాలి. ఎక్కడ ఆఫీసులో అయినా కానీ ఎనీ కేటగిరీ అయినటువంటి కెరియర్స్ లో కానీ మనం ఇది గమనించవచ్చు, అది గమనించాలి. అలాగే గురు కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాల్లో ఒకవేళ మీ లగ్నాధిపతి గురువే కూర్చోండి పుట్టి ఉన్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వారంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఎలా తీసుకోవాలనుకుంటే 1 to 5 కాంబినేషన్ కాబట్టి 2nd లార్డ్ 2nd లో ఉండడము, 1st లార్డ్ 3rd లో ఉండడము, అలాగే 5th లార్డ్ కూడాను 2nd లో ఉండడం జరిగింది. ఈ కాంబినేషన్ మనం తీసుకోగలిగినట్లయితే ఆదాయము అదృష్టము కలిసి రాబోతుంది. దీన్ని మనం అనుభవించాలి. అయితే మీరు మాట్లాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరిని అంత సులభంగా నమ్మడానికి అవకాశం లేదు. ఇందులో చాలా వరకు మీరు ప్రికాషన్స్ తీసుకొని ముందుకెళ్ళాలి. అలాగే శుక్రుని కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాల్లో మీ యొక్క లగ్నాధిపతి గురువు గాని కూర్చో ఉంటే అప్పుడు 1, 3 కాంబినేషన్ 3rd ప్లేస్ లార్డ్ 2nd లోనే ఉండడం జరిగింది. కాబట్టి అంటే ఇక్కడ శుక్రుని కర్మ తీసుకున్నటువంటి లార్డ్ అయినటువంటి శుక్రుడు శని గురు కర్మని పొందబోవడానికి అక్కడ వచ్చి కూర్చున్నారు. కాబట్టి అప్పుడేమవుతుందంటే ఇక్కడ మీ యొక్క విద్య విషయంలో ఏదైతే విద్య నేర్చుకుంటుంటారో, ఏదైతే మీరు ప్రయత్నాలు చేస్తుంటారో అందులో 3, 6 అయిపోవడం, 6, 3 అవుతారు అంటారు చూడండి. అంటే కొంత కొలిక్ వచ్చిన తర్వాత కొద్దిగా బ్రేక్ అయిపోవడం.